Welcome to the College Coders channel, guys. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఒక బ్యాంక్ లోన్ సిస్టమ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. అది కూడా మనకి రియల్ టైంలో మనకి ఏ విధంగా బ్యాంక్స్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తాయో అండ్ మనం ఈఎంఐస్ ని పే చేస్తామో ఆర్ మనం లోన్ ని క్లియర్ చేస్తామో ఎగ్జాక్ట్ గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ని అండ్ ఫంక్షనాలిటీని మనం పైథాన్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసి అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దీని గురించి మనం నార్మల్ గా మాట్లాడే బదులు ఈ ఫీచర్స్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మనం ప్రాక్టికల్ గా అయితే చూసేద్దాం. అండ్ దానికంటే ముందు ఈ ప్రాజెక్ట్లో ఉండే ఫీచర్స్ని మీరు చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా వావ్ అని అయితే ఫీల్ అవుతారు. అండ్ అది మాత్రం పక్కా. అండ్ మర్చిపోకుండా ప్రాజెక్ట్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ని మీరు కిందన కూడా అయితే కమెంట్ చేయండి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ప్రాజెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా అయితే చూసేద్దాం. స్టార్టింగ్ మనం యూజర్కి మన బ్యాంక్ లోనింగ్ సిస్టంలో మెనూని అయితే ఈ విధంగా డిస్ప్లే చేస్తాం అనమాట. ఒకవేళ యూజర్ లోన్ కావాలి అనుకునేటప్పుడు నెంబర్ 1ని చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యూజర్ నేమ్ని తీసుకుంటాం అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ మంత్లీ శాలరీని అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం మంత్లీ శాలరీ పెట్టే ఈ లోన్ కూడా అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఎగ్జాంపుల్ కోసం మనం 1 lakh రూపీ అని అయితే చెప్దాం. సో 1 lakh రూపీ మనం చెప్పిన తర్వాత కంగ్రాట్స్ రోహిత్ అని చూపించి యు ఆర్ ఎలిజిబుల్ అండ్ లోన్ అమౌంట్ని మనకి 10 lakh రూపీ అయితే చూపించింది. అంటే 10 times ఆఫ్ ది మనకి శాలరీని అయితే మనం లోన్ అమౌంట్ లెక్క అయితే ఇస్తాం అనమాట. అండ్ మనం శాలరీ ఎంతైతే ఇక్కడ ఎంటర్ చేసామో దాంట్లో మనం 10%ని ఈఎంఐ లెక్క మనం ఎవ్రీ మంత్ అయితే పే చేయాలన్నమాట. అండ్ టెన్యూర్ని మనం చూసినట్లయితే 100 monthsకి అయితే సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి లోన్ ఒకవేళ ఈ రోహిత్ కావాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఎస్ అని అయితే చెప్పచ్చు. సో మనం కూడా ఎస్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనకి మన లోన్ స్టార్టింగ్ డేట్ని అయితే ఈ విధంగా అయితే మనం అడుగుతాం అనమాట. ఎందుకంటే మనం నార్మల్ బ్యాంక్స్లో లోన్ తీసుకునేటప్పుడు కూడా మనం మాన్యువల్గా ఫామ్లో డేట్ని అయితే ఫిల్ చేస్తాం కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ కూడా యూజర్కి మాన్యువల్గా డేట్ని అయితే అడుగుతాం అనమాట. ఎగ్జాంపుల్ 01 అంటే 1st 11th month 2025 లోన్ తీసుకున్నాడని అయితే అనుకుందాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే యూజర్ ఏవైతే మనం ఇప్పుడు లోన్ని ప్రొవైడ్ చేసామో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మనం ఈ విధంగా ఒక డిక్షనరీ ఫార్మాట్లో మనం ఈ loans.json ఫైల్లో పెర్మనెంట్గా స్టోర్ చేయడానికి స్టోర్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ బాటంలో మనం చూసినట్లయితే లోన్ అప్రూవ్డ్ అనే ఒక సక్సెస్ మెసేజ్ని చూపించాం. అండ్ లోన్ కోసం మనం సెపరేట్గా ఒక ఐడిని కూడా అయితే క్రియేట్ చేసాం. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు రోహిత్ అనే నేమ్తో ఈ లోన్ని తీసుకున్నారో అదే విధంగా ఇంకో అతను కూడా అదే నేమ్తో లోన్ అయితే తీసుకోవచ్చు. సో దానికోసం మనం వీటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ రాకుండా మనం ఈచ్ అండ్ ఎవ్రీ లోన్కి ఈ విధంగా మనం యూనిక్ ఐడిని కూడా అయితే క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ లోన్ని పే చేయాలి అనుకున్నాడని అయితే అనుకుందాం. అండ్ లోన్ని మనం పే చేసే ముందు మన దగ్గర ఏదైతే మనం లోన్ని తీసుకున్నామో ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ మెనూ నుంచి చూడాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆప్షన్ 4 మనకి హెల్ప్ చేస్తుంది. సో నెంబర్ 4 అని చెప్దాం. అండ్ మన లోన్ ఐడిని అడుగుతుంది 1001 అని అయితే ఇద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మన పేమెంట్ హిస్టరీ మొత్తం చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఐడిని చూడొచ్చు అండ్ రోహిత్ అని అయితే కూడా చూడొచ్చు. అండ్ దీని బాటంలో మనకి ఎటువంటి పేమెంట్ హిస్టరీ చూపించట్లేదు, ఎందుకంటే ప్రెజెంట్ మనం ఒక్క ఈఎంఐని కూడా పే అయితే చేయలేదు. అండ్ బాటంలో మనం బ్యాలెన్స్ని చూడొచ్చు. అండ్ మన లోన్ స్టేటస్ అయితే ప్రెజెంట్ ఆన్ గోయింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈఎంఐని మనం ఎప్పుడు పే చేయాలి, సో మనం 12th month 1st తారీఖు అనమాట. ఎందుకంటే మనం లోన్ స్టార్టింగ్ డేట్ని 11th month 1st స్టార్టింగ్ డేట్ ఇచ్చాం కాబట్టి 1st మాత్రమే మనం యూజర్ నుంచి ఈ విధంగా మనం డేట్ని అయితే తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ నుంచి ఎప్పుడైతే మనం ఈఎంఐని పే చేయాలనుకుంటున్నామో ఎవ్రీ ఈఎంఐకి మనం ఆ పర్టిక్యులర్ మంత్న ఆ పర్టిక్యులర్ డేన మనం ఆ లోన్ అయితే మనం యూజర్కి పే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం టోటల్ మంత్స్ టెన్యూర్ని చూసినట్లయితే 100 months అని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఈఎంఐని అయితే పే చేద్దాం. సో నెంబర్ 2 అని చెప్దాం. అండ్ లోన్ ఐడి మనకి 1001. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ డ్యూ చూసినట్లయితే మనకి 12th month 1st తారీఖు 2025. అండ్ ఇప్పుడు మనం 10,000 రూపీస్ అని చెప్పినట్లయితే మనం ఫస్ట్ ఈఎంఐని పే చేస్తున్నట్లు అనమాట. సో ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మన హిస్టరీలోకి ఆ పర్టిక్యులర్ లోన్ ఈఎంఐని మనం పే చేసాం కదా, ఆ ఈఎంఐ డేట్ని అండ్ అమౌంట్ని కూడా అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే యాడ్ చేసాం. అండ్ ఇక్కడ మనం బాటంలో చూసినట్లయితే సక్సెస్ మెసేజ్ కోసం ఈఎంఐ పేడ్ అని చూపించాం. అండ్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఎంత ఉంది, 9,90,000. అండ్ రిమైనింగ్ టెన్యూర్ వచ్చేసి 99 months అనమాట. ఈవెన్ మనం లెఫ్ట్ సైడ్ ఫైల్లో చూసినట్లయితే
ఇక్కడ కూడా మనం టెన్యూర్ని అప్డేట్ చేసాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఈఎంఐని పే చేసామో అప్పుడు ఈవెన్ మనం బ్యాలెన్స్ని కూడా చూసినట్లయితే రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 9,90,000 రూపీస్ అయితే ఉంది. అండ్ యూజర్ మనకి నెక్స్ట్ ఈఎంఐని కూడా పే చేయాలి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ డ్యూని కూడా చూసినట్లయితే 2026కి చేంజ్ అయింది. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. లైక్ మనం ఏదైతే లాస్ట్గా ఫస్ట్ ఈఎంఐని పే చేసామో దాని డేట్ వచ్చేసి ఫస్ట్ డేట్ 12th month 2025, అంటే నెక్స్ట్ డ్యూ మనకి 2026లో అయితే పడాలి. ఈవెన్ మనం దాన్ని కూడా ప్రాక్టికల్గా చేంజ్ కూడా అయితే చేసాం. అండ్ దీన్ని కూడా మనం లాజిక్ని యూజ్ చేసి చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో ఈఎంఐని అయితే పే చేద్దాం. సో ఆప్షన్ 2 ఐడిని మనం ఎంటర్ చేద్దాం. సో లోన్ అమౌంట్ను కూడా ఎంటర్ చేద్దాం. అండ్ మనం ఇంకో ఈఎంఐని కూడా అయితే పే చేసాం. అండ్ ఇక్కడ మనం డేట్ని చూసినట్లయితే ఇది మనకి 2nd monthకి అయితే చేంజ్ అయింది. అండ్ దాంతోపాటు మనం ఈసారి క్లియర్ లోన్ అనే ఆప్షన్ కూడా అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ క్లియర్ లోన్ని మనం ఎందుకు యూజ్ చేయొచ్చు? ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ 9,80,000 రూపీస్ రిమైనింగ్ ఉంది కదా, దీంట్లో మనకి హాఫ్ అమౌంట్ మనకి ఏదో విధంగా సెట్ అయింది. సో మనం ఇప్పుడు టెన్యూర్ని తగ్గించాలనుకుంటున్నాం. ఈవెన్ మనం బ్యాలెన్స్ని కూడా తగ్గించి కొంచెం లోన్ కట్టేసిన తర్వాత ఫ్రీగా ఉండాలని అయితే అనుకుంటున్నాం అనమాట. సో దానికోసం మనం ఈ క్లియర్ లోన్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ 3ని అయితే చూజ్ చేసుకుందాం. అండ్ మన లోన్ ఐడిని మనం ఎంటర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం లోన్ అమౌంట్ని క్లియర్ చేయాలనుకునేటప్పుడు కూడా మనం ఫుల్ అమౌంట్ని క్లియర్ చేసేయచ్చు, ఆర్ మనం పార్షియల్గా ఉన్న అమౌంట్ని కూడా అయితే క్లియర్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఎంత బ్యాలెన్స్ రిమైనింగ్ ఉందా లేదా తెలియాలి అంటే ఈవెన్ మనం లోన్ ఐడిని ఎంటర్ చేసిన వెంటనే బాటంలో మనం బ్యాలెన్స్ లెఫ్ట్ని కూడా అయితే చూపిస్తాం అనమాట. అండ్ ఎగ్జాంపుల్ మనకి ఈ పర్టికులర్ లోన్ ఐడి ఉంది కదా, ఈ యూజర్ దగ్గర ఒక 5 lakh రూపీస్ ఉన్నాయని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా మనం 5 lakh అని అయితే ఇద్దాం అనమాట. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి డేట్ని అయితే అడుగుతుంది. సో డేట్ని మనం ఏం చేద్దాం అంటే 10th డేన 1వ మంత్లో 2026 కాబట్టి 2026 చెప్దాం. ఎందుకంటే మనకి ఏదైతే మనకి లాస్ట్ ఈఎంఐ పే చేశాడో అది మనకి ఫస్ట్ మంత్ 1వ తారీఖు అయింది కదా 2026న. అండ్ ఈ 5 lakh రూపీస్ ఈ దగ్గరకు వచ్చేసినప్పటికి తారీఖు వచ్చేసి 10th month 1వ తారీఖు 2026. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే 5 lakh రూపీస్ని మనం ఒక్కసారి మనం లోన్లో అయితే క్లియర్ చేయడానికి ట్రై చేసాం. అండ్ అది మనకి ఇక్కడ చూడొచ్చు. సో పార్షియల్ క్లియరెన్స్ డన్ అనే మెసేజ్ని చూపించాం. అండ్ పెయిడ్ అమౌంట్ వచ్చేసి 5 lakh రూపీస్ అని కూడా డిస్ప్లే చేసాం. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది యూజర్ది? సో ప్రీవియస్గా ఇక్కడ మనకి 9,80,000 రూపీస్ అయితే ఉండేది కదా. అండ్ ఇప్పుడు మనం 5 lakh పే చేసేసరికి 4,80,000 రూపీస్కి దాన్ని మనం అప్డేట్ కూడా అయితే చేసాం. అండ్ అది ఒక్కటేనా అంటే నో. సో టాప్లో మనం టెన్యూర్ని చూసినట్లయితే మనం దగ్గరగా 50 months టెన్యూర్ని అయితే ఇక్కడ మనం సేవ్ చేసాం కాబట్టి దాన్ని కూడా మనం అప్డేట్ చేసి 48 months కూడా అయితే చేంజ్ చేసాం అనమాట. సో ఈ విధంగా మనం లోన్ని పార్షియల్గా కూడా క్లియర్ అయితే చేయొచ్చు. అదే విధంగా మనం ఫుల్ అమౌంట్ని కూడా క్లియర్ చేయాలి అనుకునేటప్పుడు ఆప్షన్ 3ని చూజ్ చేసుకుందాం. అండ్ ఈసారి మనం లోన్ ఐడిని సేమ్ 1001 ఎంటర్ చేద్దాం. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర 4,80,000 ఉంది. సో 4,80,000 రూపీస్ అయితే ఎంటర్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఎంటర్ చేసిన వెంటనే డేట్ని అడుగుతుంది. సో ఈసారి మనం సింపుల్గా 20th 1వ నెల అనుకుందాం. సో 2026 అని అయితే చెప్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టెన్యూర్ 0 అయిపోయింది. ఎందుకంటే మనం ఒక్కసారి రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తాన్ని పే చేసేసాం. అండ్ మన దగ్గర ఉండే బ్యాలెన్స్ కూడా 0 అయిపోయింది. అండ్ స్టేటస్ కూడా మనకి ఆన్ గోయింగ్లో ఉండేది క్లియర్లోకి అయితే చేంజ్ అయింది. కానీ నెక్స్ట్ డ్యూని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ డేట్ని ఇంకా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ డ్యూ మనకి ఇలా చూపిస్తుందంటే మనం మళ్ళీ లోన్ పే చేయడానికి ట్రై చేస్తే మనకి అమౌంట్ డిడక్ట్ అవుతుందా అని. సో దాన్ని కూడా మనం చూసేద్దాం. సో సింపుల్గా మనం పే ఈఎంఐ ఆప్షన్ని చూస్ చేసుకుందాం. సో సెకండ్ ఆప్షన్ అండ్ ఐడిని మనం 1001 అని చెప్దాం. సో మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అమౌంట్ని అడగకుండా డైరెక్ట్గా మనకి లోన్ ఆల్రెడీ క్లియర్డ్ అనే మెసేజ్ని అయితే డిస్ప్లే చేసింది. సో మనకి ఇంకో డౌట్ కూడా అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే మనకి ప్రాపర్గా అయితే రిటర్న్ చేసింది. అదే విధంగా మనం మళ్ళీ క్లియర్ అయిపోయిన లోన్ని క్లియర్ చేయాలి అనుకుంటే సో దీన్ని కూడా అయితే చెక్ చేసేద్దాం. సో నెంబర్ 3 అని చెప్దాం. లోన్ ఐడిని 1001 అని చెప్దాం. అండ్ ఈసారి కూడా మనం చూసినట్లయితే లోన్ని క్లియర్ చేయాలనుకున్న సరే మనకి లోన్ ఆల్రెడీ క్లియర్డ్ అనే మెసేజ్ని అయితే మనకి డిస్ప్లే చేసింది. అండ్ ఫైనల్గా మనకి ఇంకో డౌట్ కూడా ఉంటుంది. అదేంటి అంటే వ్యూ పేమెంట్ హిస్టరీ అనమాట. సో నెంబర్ 4ను కూడా చూస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కూడా మనం లోన్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మన పేమెంట్ హిస్టరీ మొత్తాన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో మనం ఐడిని ఎక్కడ చూడొచ్చు,
యూజర్ నేమ్ని చూడొచ్చు, మనం ఏ విధంగా లోన్ని క్లియర్ చేసామో ఇక్కడ మనం హిస్టరీని చూడొచ్చు, అండ్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఎంత ఉందో చూడొచ్చు, అండ్ ప్రెజెంట్ స్టేటస్ను కూడా ఇక్కడ మనం క్లియర్డ్ అని అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ బ్యాంకింగ్ అప్లికేషన్ని పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట. సో మీ లాజికల్ స్కిల్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అయితే అర్థమైంది కదా. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా అనిపించిందని మీ ఒపీనియన్ని కిందన కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ప్రాజెక్ట్ని రాయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫైల్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం loans.json అని మనం ఏదైతే డేటాని పెర్మనెంట్గా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ని అయితే మనం ఫైల్ అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం min శాలరీ అని ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం మినిమం శాలరీని 20,000 అని ఒక ఇంటీజర్ వాల్యూని అయితే స్టోర్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఒక మెయిన్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ మెయిన్ ఫంక్షన్లో మనం యూజర్కి మన నావిగేషన్ మెనూని కూడా డిస్ప్లే చేయడానికి మనం వైల్ లూప్ని యూజ్ చేద్దాం. సో మనం ఇన్ఫైనైట్ లూప్లో మన నావిగేషన్ మెనూని అయితే మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ నేను ఆ నావిగేషన్ మెనూని కూడా అయితే సేవ్ చేశాను. సో దట్ నేను దాన్ని డైరెక్ట్గా అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ మీరు కూడా సింపుల్గా ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మీరు కూడా ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి మనం చాయిస్ని అయితే తీసుకోవాలి. సో యూజర్ ఏదైతే మనకి చాయిస్ని ఇన్పుట్లోకి ఇస్తాడో దాన్ని క్రియేట్ చేయడానికి సింపుల్గా మనం ఇన్పుట్లో ఎంటర్ యువర్ చాయిస్ అని యూజర్ని అయితే మనం అడుగుదాం. అండ్ యూజర్ ఇచ్చిన చాయిస్ పెట్టి మనం ఏదైతే ఆప్షన్ ఇస్తాడో యూజర్ ఆ పర్టికులర్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ కూడా అయితే చేయాలి. సో దానికోసం మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే హెల్ప్ చేస్తాయి. అండ్ దాన్ని కూడా టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను క్రియేట్ అయితే చేసేసాను. అండ్ డైరెక్ట్గా నేను దాన్ని ఇక్కడ కూడా ఈ విధంగా అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ మీరు కూడా ఏ విధంగా ఈ ప్రింట్ స్టేట్మెంట్స్తో నావిగేషన్ మెనూని క్రియేట్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి అండ్ ఈ విధంగా మీరు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని కూడా క్రియేట్ అయితే చేసుకోండి. ఒకవేళ యూజర్ మనకి 1 అని చెప్పినట్లయితే అప్పుడు మనం అప్లైలోనే ఈ పర్టికులర్ ఫంక్షన్ కూడా అయితే కాల్ చేయబోతున్నాం అనమాట. అండ్ అదే విధంగా మన దగ్గర మిగిలిన ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఎల్ఇఫ్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ కండిషన్స్ని కూడా అయితే మనం చెక్ చేస్తున్నాం అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఒక్కొక్క ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ని కూడా అయితే రాయాలి కదా. అండ్ దానికంటే ముందు ఇక్కడ మీరు జాగ్రత్తగా కూడా అయితే వినాలి. అండ్ మనం ఏదైతే ఈ లోన్ అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నామో దీంట్లో మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, సో డేటాని మనం ఈ loans.json అనే ఫైల్ అయితే స్టోర్ చేస్తున్నాం. అంటే మనం టెర్మినేట్ చేసిన తర్వాత కూడా ప్రోగ్రామ్ని మనం ఈ పర్టికులర్ loans.jsonలో ఉండే డేటాని మనం ప్రోగ్రాంలోకి మళ్ళీ లోడ్ కూడా అయితే చేయాలి. సో జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేసి మనం ఏవైతే ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటామో నెక్స్ట్ మనం ఒకవేళ ఆప్షన్ 5ని చూజ్ చేసుకున్న తర్వాత మనం అక్కడతో ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేస్తున్నామో అప్పుడు మనకి ప్రోగ్రామ్ అయితే టెర్మినేట్ అయిపోతుంది. అండ్ టెర్మినేట్ అయిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేసినట్లయితే మళ్ళీ మనం ఈ loans.jsonలో ఉండే డేటాని పెర్మనెంట్గా స్టోర్ చేసాం కాబట్టి దీన్ని మనం ప్రోగ్రాంలోకి లోడ్ కూడా అయితే చేయాలన్నమాట. అంటే మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందే, అంటే మనం ఈ పర్టికులర్ నావిగేషన్ మెనూని డిస్ప్లే చేసే ముందే మనం ఈ loans.jsonలో ఉండే డేటాని మనం ఈ పర్టికులర్ ప్రోగ్రాంలోకి అయితే లోడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, సో సింపుల్ అనమాట. సో సింపుల్గా మనం లోడ్ డేటా అని ఒక ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. అండ్ ఈ లోడ్ డేటా అనే ఫంక్షన్ మనం మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్లోనే కాల్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉండే లాజిక్ని యూజ్ చేసి మనం ఈ loans.jsonలో ఉండే డేటాని సింపుల్గా మనం ప్రోగ్రాంలోకి అయితే లోడ్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించి లాజిక్ని కూడా అయితే రాద్దాం అనమాట. సో ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి పక్కన మనం నాట్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసే లాజిక్ని రాయబోతున్నామో దాన్ని మనం అసలు ఈ పర్టికులర్ ఫైల్ ఉందా లేదని చెక్ చేయడానికి అయితే రాయబోతున్నాం అనమాట. అంటే మనం ఫైల్నే డైరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఓఎస్ మాడ్యూల్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మనం స్టార్టింగ్ ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ ఓఎస్ అని చెప్దాం. అండ్ మీరు ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుందని చూసేటప్పుడు
మనం దాంట్లో డేట్ అండ్ టైంని కూడా అయితే యూజ్ చేసాం. సో దానికోసం మనం సింపుల్గా ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి దీంట్లో మనం డేట్ అండ్ టైం నుంచి సింపుల్గా మనం ఇంపోర్ట్ చేసుకుందాం, అది కూడా డేట్ని అండ్ టైంని అనమాట. అండ్ దాంతోపాటు మనం జేసన్ ఫైల్లో ఉండే డేటాని ప్రోగ్రాంలోకి లోడ్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు మనం ఇంపోర్ట్ జేసన్ కూడా అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం అన్నిటినీ సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఈ లోడ్ డేటా అనే ఫంక్షన్లో ఓఎస్ డాట్ అండ్ ఇక్కడ మనం ప్యాత్ని అయితే చెక్ చేస్తున్నాం, సో దట్ ఈ పర్టికులర్ ఫైల్ ప్యాత్ కదా అది. అండ్ ఇక్కడ మనం డాట్ యూజ్ చేసి దీంట్లో ఉండే ఎగ్జిట్స్ అనే మెథడ్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో ఎగ్జిస్ట్లో మనం సింపుల్గా మనం ఏదైతే ఇక్కడ ఫైల్ నేమ్ని యూజ్ చేసామో గ్లోబల్గా, లైక్ ఇక్కడ మనం లోన్స్ డాట్ జేసన్ అని చూడొచ్చు, ఆ పర్టికులర్ ఫైల్ ఉందా లేదని అయితే మనం చెక్ చేయబోతున్నాం అనమాట. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఫైల్ అని చెప్తే సరిపోద్ది, అంటే మనం ఇండైరెక్ట్గా ఈ ఫైల్ని ఇక్కడికైతే పంపిస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా కాలన్ యూజ్ చేసి దీని కింద మనం ఒకవేళ ఏదైతే మనం ఈ పర్టికులర్ ప్యాత్ని ఇక్కడ చెక్ చేస్తున్నామో ఆ ప్యాత్ లేనప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం ఇఫ్ పక్కన నాట్ యూజ్ చేసాం, లేనప్పుడు మనం సింపుల్గా ఎంప్టీ లిస్ట్ని అయితే మనం రిటర్న్ చేద్దాం అనమాట. ఒకవేళ ఉంటే ఫైలు అప్పుడు మనం సింపుల్గా విత్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అండ్ దాన్ని మనం మెన్షన్ కూడా చేయాలి కాబట్టి ఫైల్ నేమ్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అండ్ కామాతో సెపరేట్ చేసి మనం ఏదైతే ఈ లోన్స్ డాట్ జేసన్ ఫైల్ ఉందో దీన్ని మనం ఏ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కూడా మనం ఈ ఓపెన్ అయిన ఫంక్షన్లో సెకండ్ పారామీటర్ లెక్క కూడా అయితే పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేయడానికి ఆర్ అని అయితే చెప్దాం. అండ్ యాజ్ అని చెప్పి ఎఫ్కి అయితే అసైన్ చేద్దాం, సో దట్ మనం మళ్ళీ ఈ పర్టికులర్ లైన్ మొత్తాన్ని యూజ్ చేసుకునేటప్పుడు దాన్ని మనం ఎఫ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సింపుల్గా ఓపెన్ చేసాం, అది కూడా రీడ్ మోడ్లో, అండ్ దాన్ని మనం ఎఫ్ అనుకున్నాం. అండ్ ఒకవేళ మనకి ఆ పర్టికులర్ ఫైల్ రీడ్ మోడ్లో ఓపెన్ అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దాం, రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన జేసన్లో ఉండే ఆ పర్టికులర్ డేటా మొత్తాన్ని లోడ్ చేయడానికి ఈ పర్టికులర్ లోడ్ ఫంక్షన్లో మనం ఎఫ్ అని చెప్దాం. సో దట్ మనం ఏదైతే ఈ లోడ్స్ డాట్ జేసన్ ఉందో ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసాం రీడ్ మోడ్లో, సింపుల్గా మనం డేటా మొత్తాన్ని లోడ్ చేసేసి రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన ఫంక్షన్లో మనం డేటాని అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఒకవేళ మనకి ఎర్రర్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు మనం సింపుల్గా ఒకవేళ మనకి ఎర్రర్ ఏదైనా వచ్చినట్లయితే సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం ట్రై బ్లాక్ యూజ్ చేసి దీని కింద మనం ఆ లైన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ట్రై బ్లాక్ ఉందంటే ఎక్సెప్ట్ బ్లాక్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి ఏదైనా జేసన్ డాట్ ఇక్కడ మనకి జేసన్ డికోడ్ ఎర్రర్ వచ్చినట్లయితే అప్పుడు మనం సింపుల్గా రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి ఎంప్టీ లిస్ట్ని మనం రిటర్న్ చేద్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేసామో మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం అండ్ ఆ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఈ జేసన్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం, సో దట్ మనం డేటాని లోడ్ చేయడానికి అండ్ ఆ పర్టికులర్ ఫైల్ ఉందా లేదని చెక్ చేయడానికి ఈ లైన్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ లేనప్పుడు మనకి ఎంప్టీ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఫైల్ని మనం ఓపెన్ చేస్తున్నాం రీడ్ మోడ్లో అండ్ దాన్ని మనం ఎఫ్ అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం ఎర్రర్ని కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒకవేళ మనకి ఫైల్ ఉన్నట్లయితే మనకి ట్రై బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సింపుల్గా మనం రిటర్న్ చేస్తున్నాం, డేటాని లోడ్ చేసేస్తున్నాం అండ్ రిటర్న్ అయిన డేటా మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్లో స్టోర్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి ఎటువంటి డేటా లేకపోతే ఒకవేళ మనకి ఏదైనా జేసన్ ఎర్రర్ వచ్చినట్లయితే అప్పుడు మనకి ఎక్సెప్ట్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ప్రీవియస్ దానిలాగానే మనం ఎంప్టీ లిస్ట్ని అయితే రిటర్న్ చేస్తున్నాం అనమాట. అండ్ మన దీంట్లో ఆల్రెడీ దీంట్లో చూడొచ్చు డేటా ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్గా ట్రై బ్లాక్ యూజ్ చేసి రిటర్న్ అయితే చేస్తున్నాం. అండ్ రిటర్న్ అయిన ఆ పర్టికులర్ డేటాను మనం ఎక్కడ స్టోర్ చేసాం, ఫంక్షన్లో. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సో దీనికి ముందు మనం సింపుల్గా డేటాను ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం, సో దట్ మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఇక్కడ ఈ పర్టికులర్ డేటా మనకి ఈ డేటా అనే వేరియబుల్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. అండ్ కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి కాబట్టి కిందన మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సింపుల్గా మనం డేటా అనే వేరియబుల్ కూడా అయితే ప్రింట్ చేద్దాం. సో ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ ఫైల్ని మనం రన్ కూడా అయితే చేద్దాం. సో మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం అనమాట, లైక్ మనం ఈ మెయిన్ ఫంక్షన్ అయితే కాల్ చేయలేదు. సో మనం మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి బాటంలో మనం సింపుల్గా దాన్ని కాల్ చేద్దాం. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మనం రన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి డేటా మొత్తాన్ని మనం సింపుల్గా టెర్మినల్ అయితే ప్రింట్ చేసాం.
అండ్ దాంతోపాటు మనం నావిగేషన్ మెనూని కూడా అయితే చూడొచ్చు. అంటే మనం నావిగేషన్ మెనూని డిస్ప్లే చేసే ముందే మనం ఈ ఫైల్లో ఉండే డేటాని ప్రోగ్రాంలోకి లోడ్ కూడా అయితే చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం డేటాని లోడ్ చేసేసాం కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం అసలైన మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ అప్లై లోన్ అని, దీన్ని కూడా క్రియేట్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మనం అప్లై లోన్ అనే లాజిక్ని రాసే ముందు ఇక్కడ మనం ఇంకో లాజిక్ గురించి కూడా అయితే ఆలోచించాలి. అండ్ అదేంటి అంటే మనం టాప్లో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ జేసన్ ఫైల్లో ఉండే డేటాని ప్రోగ్రాంలోకి లోడ్ చేసామో, దాన్ని మనం డేటాలో స్టోర్ చేసామో, ఈ పర్టికులర్ డేటాని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్లో కూడా మనం పారామీటర్ లెక్క అయితే పంపించాలి. అండ్ ఎందుకు మనం పారామీటర్ లెక్క పంపించాలి? సో జాగ్రత్తగా అయితే వినండి. ఒకవేళ మనం లోన్కి అప్లై చేసామంటే ఆ పర్టికులర్ యూజర్ లోన్ డీటెయిల్స్ని కూడా మనం మళ్ళీ ఈ జేసన్ ఫైల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో డైరెక్ట్గా మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలంటే మనం ఆ విధంగా ఇన్సర్ట్ అయితే చేయలేమన్నమాట. సో చేయగలం, కానీ మనకి కొంచెం సెక్యూరిటీ కూడా ఉండాలి. కాబట్టి దానికోసం మనం ఈ డేటాలోకి దీంట్లో ఉండే డేటా మొత్తాన్ని ఈ లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఫార్మాట్లో లోడ్ అయితే చేసాం. అండ్ దాన్ని మనం ఇక్కడ డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు మనం అప్లై చేసే లోన్ డీటెయిల్స్ని ఒకవేళ మనం ఈఎంఐ పే చేసినా, ఒకవేళ మనం లోన్ని క్లియర్ చేసినా, ఆర్ మనం ఏదైనా పేమెంట్ హిస్టరీని చెక్ చేసినా, మొత్తాన్ని మనం దేని ద్వారా చేయొచ్చు? ఈ డేటాని యూజ్ చేసే చేయొచ్చు. సో దట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్లోకి దాన్ని మనం పారామీటర్లకు అయితే పంపించాలన్నమాట. సో డేటా ఇక్కడ కూడా పారామీటర్ని డేటాలకు పంపిద్దాం. అండ్ ఇక్కడ కూడా మనం డేటాని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ ఫంక్షన్స్కి సంబంధించిన లాజిక్ని కూడా రాయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో కాపీ ఇట్ అండ్ సింపుల్గా మనం ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఈ ఫంక్షన్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం. అండ్ మనం డేటాను ఆల్రెడీ దీంట్లోకి పంపించాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి కొత్త ఎవరైతే యూజర్ లోన్ని తీసుకుంటారో ఆ లోన్ డీటెయిల్స్ను కూడా మనం దీంట్లోకి ఇన్సర్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం యూజర్కి లోన్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ మనం దేన్ని కన్సిడర్ చేయాలి? సో మనం లోన్ని ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ నేమ్ని కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం నేమ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి ఇన్పుట్ని అయితే తీసుకుందాం. అండ్ సింపుల్గా మనం యూజర్ని ఎంటర్ యువర్ నేమ్ అని అయితే అడుగుదాం. అండ్ యూజర్ మనకి నేమ్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం యూజర్ శాలరీని కూడా అయితే అడగాలి. అండ్ యూజర్ శాలరీని మనం ఒక ఇంటీజర్ వాల్యూ లెక్క తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ మనకి మినిమం వాల్యూని కూడా మనం టాప్లో పెట్టాం కదా. సో మనం దీన్ని కూడా కన్సిడర్ చేయాలి, లైక్ 20,000 అని. సో వీటి కోసం మనం ఏం చేద్దాము అంటే ట్రై బ్లాక్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా యూజర్ శాలరీ కోసం శాలరీ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి ఒక ఇంటీజర్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం యూజర్కి సింపుల్గా ఎంటర్ యువర్ మంత్లీ శాలరీ అని మనం యూజర్ని అయితే అడుగుదాం. అండ్ ఒకవేళ యూజర్ ఇచ్చిన శాలరీ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ మనకి ఇన్వాలిడ్ శాలరీ ఇచ్చినట్లయితే అప్పుడు మనం యాక్సెప్ట్ బ్లాక్ని కూడా అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం వాల్యూ ఎర్రర్ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనం రాస్తున్న లాజిక్ వచ్చేసి ఒకవేళ శాలరీలో మనకి వేరేగా ఏదైనా శాలరీ అంటే ఇంటీజర్ వాల్యూ కాకుండా వేరేగా ఏదైనా ఇచ్చినట్లయితే అప్పుడు మనం వాల్యూ ఎర్రర్ను కూడా యూజర్కి అయితే డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా యూజర్కి ఇన్వాలిడ్ శాలరీ అమౌంట్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ దాంతోపాటు మనం సింపుల్గా ఇక్కడ న్యూ లైన్ అయితే తీసుకుందాం. అండ్ కిందన మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసామంటే ఒకవేళ మనకి ఈ పర్టికులర్ ఎర్రర్ రేజ్ అయ్యేటప్పుడు మళ్ళీ మనం యూజర్కి ఈ పర్టికులర్ నావిగేషన్ మెనూని అయితే డిస్ప్లే చేస్తాం అనమాట. అంటే మనం ఇక్కడ రిటర్న్ యూజ్ చేయడం వల్ల మనకి మళ్ళీ ఈ నావిగేషన్ మెనూ అయితే యూజర్కి అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఒకవేళ యూజర్ ఇచ్చిన శాలరీ ఒక మంచి ఇంటీజర్ ఇన్పుట్ని ఇచ్చినట్లయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. అండ్ సింపుల్గా మనం శాలరీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం యూజర్ శాలరీ మినిమం 20,000 కంటే ఎక్కువ ఇచ్చాడా లేదని కూడా అయితే చెక్ చేయాలి. ఒకవేళ 20,000 ఇచ్చినట్లయితే మనం యూజర్కి లోన్ అయితే ఎలిజిబుల్గా అయితే చెప్పలేమన్నమాట. సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ యూజర్ ఇచ్చిన శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం ఏదైతే టాప్లో ఈ మినిమం శాలరీని మనం అక్కడ పెట్టుకున్నామో ఆ మినిమం శాలరీ కంటే తక్కువ అయినట్లయితే అప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సో యూజర్కి మనం దీన్ని ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకుందాం. శాలరీ మస్ట్ బి మోర్ దాన్ మనం ఏదైతే మినిమం శాలరీని స్టోర్ చేసామో పైన
ఆ పర్టిక్యులర్ వేరియబుల్ని కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. అండ్ దాంతోపాటు టు గెట్ ఏ లోన్ అని మనం యూజర్కి అయితే చెప్దాం అనమాట. అంటే నువ్వు లోన్ తీసుకోవాలి అనుకుంటే నీ మినిమం మంత్లీ శాలరీ వచ్చేసి 20,000 కంటే ఎక్కువ ఉండాలి అని అప్పుడు మనం ఈ లాజిక్తో యూజర్కి అయితే డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ కూడా మనం సింపుల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. సో దట్ మళ్ళీ మనకి ఒకవేళ ఈ ఎర్రర్ రైజ్ అయినట్లయితే మనం మళ్ళీ యూజర్కి ఈ నావిగేషన్ మెనూని అయితే డిస్ప్లే చేస్తాం అనమాట. ఒకవేళ మనకు అంతా ప్రాపర్గా జరిగినట్లయితే లైక్ మనం యూజర్ నుంచి నేమ్ని తీసుకున్నాం అండ్ శాలరీ కూడా మనకి ప్రాపర్గా ఇచ్చాడు, లైక్ మోర్ దాన్ 20,000 ఇచ్చాడు. అండ్ బాటంలో అప్పుడు మనం ఏం చేయాలి, లైక్ యూజర్ మనకి ఎంతైతే లోన్ అమౌంట్కి ఎలిజిబుల్ అవుతాడో ఆ అమౌంట్కి సంబంధించి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా అయితే చేయాలి. సో దానికోసం మనం లోన్ అమౌంట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ ఇచ్చిన శాలరీని మనం ఇంటూ 10 అని అయితే చెప్దాం. అంటే మనం లోన్కి ఇచ్చే అమౌంట్ వచ్చేసి యూజర్ శాలరీ కంటే 10 టైమ్స్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే యూజర్ శాలరీ ఒకవేళ 1 lakh రూపీ అయినట్లయితే మనం 10 lakh రూపీ యూజర్కి లోన్ అమౌంట్ లెక్క ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం డిస్ప్లే చేయాలి, సో యూజర్ ఈఎంఐని కూడా క్యాలిక్యులేట్ చేసి చూపించడానికి ఈ ఈఎంఐ అనే వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఇంటీజర్ టైప్ కోసం ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని యూజర్ ఇచ్చిన శాలరీ ఇక్కడ మనం సింపుల్గా ఇంటూ చేసి 0.10తో అయితే మనం మల్టిప్లికేషన్ చేద్దాం అనమాట. అంటే ఒకవేళ యూజర్ ఏదైతే శాలరీని 1 lakh అని చెప్తాడో 1 lakhలో మనకి 10%ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ దాన్ని మనం ఇంటీజర్ వాల్యూ లెక్క కన్వర్ట్ చేసి సింపుల్గా మనం ఈఎంఐ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. అంటే మనం ఇచ్చిన లోన్ అమౌంట్ వచ్చేసి 10 lakh రూపీస్ అనమాట. ఎప్పుడైతే యూజర్ శాలరీ 1 lakh అవుతుందో అప్పుడు అండ్ ఈచ్ మంత్ మనకి ఈఎంఐ కూడా పే చేయాలి కదా, ఆ ఈఎంఐ అమౌంట్ వచ్చేసి 10,000 రూపీస్ అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, టెన్యూర్ అనమాట. సో దానికోసం మనం మంత్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఈ యూజర్ టెన్యూర్ని కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడానికి లోన్ అమౌంట్ని మనం సింపుల్గా డబల్ డివైడెడ్ బై సో దట్ మనకి ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే తెలుస్తుంది. దీన్ని మనం ఈఎంఐతో డివైడ్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నట్లు సింపుల్గా మనం 10 lakh రూపీని 10,000తో సింపుల్గా డివైడ్ చేసినట్లయితే మనకి 100 అనే వాల్యూ వస్తుంది. దాన్ని మనం మంత్స్లో అయితే డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, ఫస్ట్ మనం యూజర్ నేమ్ని తీసుకున్నాం, నెక్స్ట్ మనం శాలరీని తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ మనం లోన్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ మనం ఈఎంఐని క్యాలిక్యులేట్ చేసాం. అంటే మనకి లోన్ అమౌంట్ ఇచ్చేసి 10 lakh రూపీస్ అవుతుంది, అంటే 10 టైమ్స్ మనం ఇస్తున్నాం. అండ్ దాంట్లో మనం ఈఎంఐని మనం యూజర్కి ప్రొవైడ్ చేసేటప్పుడు శాలరీలోన 10%ని మనం ఈఎంఐ లెక్క అయితే పెడుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం టెన్యూర్ను కూడా అయితే ఫైండ్ అవుట్ చేసేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో యూజర్కి మనం కంగ్రాట్స్ అనే మెసేజ్ని డిస్ప్లే చేయడానికి దీన్ని మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని కంగ్రాట్స్ అండ్ యూజర్ నేమ్ కూడా మనకి తెలిసిపోయింది కాబట్టి నేమ్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా యు ఆర్ ఎలిజిబుల్ అని సింపుల్గా మనం ఒక మెసేజ్ని కూడా అయితే మనం యూజర్కి అయితే డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం కిందన ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీన్ని కూడా మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని లోన్ అమౌంట్ కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి లోన్ అమౌంట్ అని చెప్పి ఇక్కడ మనం సింపుల్గా మనం ఏదైతే లోన్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసామో దాన్ని డిస్ప్లే చేద్దాం. అండ్ మళ్ళీ కిందన ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని ఈఎంఐని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. లైక్ ఈఎంఐని కూడా ఇక్కడ మనం సింపుల్గా ఆ వేరియబుల్ని డిస్ప్లే చేస్తే సరిపోద్ది. మళ్ళీ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి టెన్యూర్ను కూడా చూపించాలి కాబట్టి టెన్యూర్ అని చెప్దాం. అండ్ ఇక్కడ కూడా మనం సింపుల్గా మనం ఏదైతే మంత్స్లో స్టోర్ చేసామో ఆ టెన్యూర్ను కూడా అయితే మనం డిస్ప్లే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని యూజర్కి డిస్ప్లే చేసిన తర్వాత మనకి యూజర్ నుంచి ఏం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సో యూజర్ లోన్కి ఎలిజిబుల్ అయ్యాడని కంగ్రాట్స్ మెసేజ్ చూపించిన తర్వాత అన్నిటిని మనం ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి చూపించిన తర్వాత నీకు లోన్ కావాలా లేదా అని కూడా మనం యూజర్ని అయితే అడగాలి. సో దానికోసం మనం కన్ఫర్మ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుందాం. అండ్ యూజర్ని మనం సింపుల్గా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని సింపుల్గా మనం యూజర్ని అడుగుదాం. అండ్ దాన్ని మనం ప్రాపర్గా యూజర్ ఎస్ అని చెప్తాడా లేదా నో అని చెప్తాడని ఇక్కడ మనం ఆప్షన్ అయితే చూపిద్దాం. అండ్ కాల్ అని యూజ్ చేసి యూజర్ ఇచ్చింది ఒకవేళ మనకి క్యాపిటల్ ఎస్ అయినా అండ్ స్మాల్ లో అయినా సరే మనం దాన్ని లోవర్ కేసులో కన్వర్ట్ చేద్దాం. సింపుల్గా మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. ఒకవేళ యూజర్ ఏదైతే మనకి ఈ కన్ఫర్మ్ అనే వేరియబుల్లో ఎయిదర్ మనకి ఎస్ కానీ ఆర్ నో కానీ ప్రొవైడ్ చేస్తాడో
దాంతోపాటు ఇప్పుడు మనం సింపుల్గా కన్ఫర్మ్ అనే వేరియబుల్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అండ్ కన్ఫర్మ్ ఒకవేళ మనకి నాట్ ఈక్వల్స్ టు అది మనకి ఎస్ అయినట్లయితే, అంటే యూజర్ నో అని చెప్పినట్లయితే డైరెక్ట్గా మనం లోన్ని క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాం అనమాట. అండ్ సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం యూజర్కి లోన్ క్యాన్సిల్డ్ అని మనం ఒక మెసేజ్ని అయితే డిస్ప్లే చేయబోతున్నాం అనమాట. ఒకవేళ మన యూజర్కి లోన్ కావాలి అంటే అప్పుడు మనకి ఎస్ అని చెప్తాడు కదా, అప్పుడు మనకి లైన్ అయితే ఇక్కడికి వస్తుంది, మన కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి. అండ్ అప్పుడు మనం యూజర్ నుంచి ఆ పర్టికులర్ లోన్ స్టార్టింగ్ డేట్ని కూడా అయితే తీసుకోవాలి. సో దానికోసం మనం స్టార్ట్ డేట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే యూజర్ మనకి డేట్ని ఎంటర్ చేస్తాడో ఆ పర్టికులర్ డేట్ వచ్చేసి ఒక ఫార్మాట్లో అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబల్ కోట్స్లో పెడుతున్నాను. సో దీన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మనం స్టార్టింగ్ డేని ఎంటర్ చేయాలి, నెక్స్ట్ మనం మంత్ని ఎంటర్ చేయాలి, ఎగ్జాంపుల్ 11 అనుకుందాం. నెక్స్ట్ మనం ఇయర్ని అయితే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకి యూజర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ స్టార్ట్ డేట్లో మనం ఏదైతే డేట్ కోసం ఇన్పుట్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఇన్పుట్ డేట్ అనేది యూజర్ ప్రాపర్గా ఇచ్చాడు లేదని మనకి ఏ విధంగా తెలుస్తుంది? సో మనకి చాలా డిఫరెంట్ లాజిక్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం డేట్ను కూడా యూజర్ ప్రాపర్గా ఇచ్చినంత వరకు యూజర్కి మనం డేట్ని అయితే డిస్ప్లే చేస్తూ ఉండాలి. సో దానికోసం మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో దాన్ని మనం సేవ్ డేట్ ఇన్పుట్ అని అయితే అనుకుందాం అనమాట. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఈ ఫంక్షన్కి పారామీటర్ లెక్క ఇక్కడ మనం ఎంటర్ లోన్ స్టార్ట్ డేట్ అని చెప్పి ఇక్కడ మనం ఫార్మాట్ని అయితే చూపిద్దాం. లైక్ డేని డిడి అని చెప్దాం, మంత్ని MM చెప్దాం, నెక్స్ట్ మనం ఇయర్ని చేయాలి కాబట్టి ఇక్కడ మనం 4 వైస్ని అయితే పెడదాం అనమాట. అండ్ ఇక్కడ మీకు లాజిక్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇదంతా జరిగిన తర్వాత ప్రాపర్గా కన్ఫర్మేషన్ మెసేజ్ని మనం ఎయిదర్ ఎస్ కానీ నో కానీ తీసుకున్న తర్వాత నో అయినట్లయితే మనకి లోన్ ఇక్కడతో క్యాన్సిల్ అయిపోతుంది. యూజర్ ఎప్పుడైతే ఎస్ అని చెప్తాడో అప్పుడు మనం యూజర్ నుంచి స్టార్ట్ డేట్ అనే ఒక డేట్ని అయితే తీసుకోబోతున్నాం అనమాట. అంటే లోన్ స్టార్టింగ్ డేట్ అది. ఈవెన్ మీరు దాన్ని స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుందో అప్పుడు కూడా అయితే చూసారు. లైక్ మనం డేట్ని తీసుకున్నాం అండ్ ఆ పర్టికులర్ యూజర్ ఇచ్చిన డేట్ మనకి ప్రాపర్గా ఇస్తున్నాడా అండ్ అదొక ప్రాపర్ డేట్ అయినా లేదా అని కూడా మనం అక్కడ కన్సిడర్ అయితే చేయాలి కదా. సో దానికోసం మనం ఈ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం అనమాట. అండ్ దీన్నే నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించిన లాజిక్ని కూడా అయితే రాద్దాం. అండ్ నెక్స్ట్ మనం రిమైనింగ్ లాజిక్ ఏదైతే ఉందో ఈ అప్లై లోన్లో దాన్ని కూడా అయితే మనం కంప్లీట్ చేద్దాం అనమాట. అండ్ సింపుల్గా ఇక్కడ మనం డెఫ్ అని చెప్దాం, ఫంక్షన్ నేమ్ని ఇక్కడ మనం పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే దీనికి పారామీటర్లకు పంపిస్తున్నామో దీన్ని ఇక్కడ నుంచి మొత్తాన్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మనం సింపుల్గా మెసేజ్ అని మన పారామీటర్ని అయితే పెట్టుకుందాం. సో దట్ మనం బాటంలో ఏదైతే పంపించామో లైక్ ఇక్కడ మనం చూడొచ్చు ఎంటర్ లోన్ స్టార్ట్ డేట్ అని అండ్ ఈ ఫార్మాట్ మొత్తం మనకి ఈ మెసేజ్లోకి అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఏం చేయాలి? సో సింపుల్గా మనం వైల్ లూప్ యూజ్ చేసి దీన్ని కూడా మనం ఇనిషియల్గా ట్రూలో అయితే పెట్టుకుందాం. ఎందుకంటే యూజర్ మనకి ఫాల్స్ డేట్ ఇచ్చిన ప్రతిసారి మనం ఈ డేట్ని ప్రాపర్గా ఇచ్చేంత వరకు అయితే తీసుకోవడానికి అనమాట. లైక్ మనం ఏదైనా ఇక్కడ బాటంలో చూడొచ్చు మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ నావిగేషన్ మెనూని డిస్ప్లే చేస్తామో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ కాకుండా వేరేగా ఏవైనా ఆప్షన్స్ యూజర్ ప్రొవైడ్ చేస్తే మనం ఏం చేస్తాం? సో మళ్ళీ మనం వీటిని డిస్ప్లే చేస్తాం. సో సేమ్ లాజిక్ని ఇప్పుడు మనం టాప్లో కూడా అయితే యూజ్ చేయబోతున్నాం. అండ్ సింపుల్గా మనం వైల్ ట్రూ అని చెప్పాం. అండ్ నెక్స్ట్ మనం డేట్ str అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ అని చెప్పి ఇక్కడ మనం ఏదైతే యూజర్ మనకి మెసేజ్ని పంపించాడో దాన్ని మనం ఇన్పుట్లో అయితే పెడదాం. సో ఇక్కడ మనం మెసేజ్ అనే ఆ పర్టికులర్ పారామీటర్ నేమ్ని పెడదాం. అండ్ నెక్స్ట్ మనం ట్రై బ్లాక్ యూజ్ చేసి ట్రై బ్లాక్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ చూడొచ్చు మనం ఆల్రెడీ డేట్ అండ్ టైంని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో దాన్ని అయితే ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. సో డేట్ టైం డాట్ str p టైం అని చెప్దాం. అండ్ వీటి గురించి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే వీటిని మీరు ఆల్రెడీ ప్రీవియస్గానే నేర్చుకొని ఉంటారు. అండ్ ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకుండా మన డేట్ str ఏదైతే ఉందో లైక్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటామో ఆ డేట్ని మనం ఇక్కడైతే పెట్టామన్నమాట. అండ్ దాని ఫార్మాట్ని కూడా మనం చూపించాలి కాబట్టి కామాతో సెపరేట్ చేసి డబల్ కోట్స్లో మనం %d అని చెప్దాం. అండ్ ఐఫిన్ యూజ్ చేసి %m అని చెప్దాం.
అండ్ ఐఫిన్ యూజ్ చేసి పర్సెంటేజ్ ఇయర్ని మనం క్యాపిటల్ వై అని అయితే చెప్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి డేట్ ఎస్టీఆర్ని మనం సింపుల్గా రిటర్న్ అయితే చేసేద్దాం. అంటే మనకి యూజర్ ఏదైతే ఈ పర్టికులర్ డేట్ ఫార్మాట్లో ఒకవేళ డేట్ని ఇచ్చినట్లయితే అది మనకి కరెక్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ యూజ్ చేసి చెక్ చేస్తున్నాం. అండ్ కరెక్ట్ డేట్ మనకి ఫార్మాట్లో వచ్చినట్లయితే దాన్ని మనం సింపుల్గా రిటర్న్ చేస్తున్నాం. అంటే యూజర్ ఇచ్చిన వేరియబుల్ని అండ్ రిటర్న్ చేసిన దాన్ని మనం సింపుల్గా ఈ ఫంక్షన్లో అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మనకి ప్రాపర్గా ఇవ్వకపోతే అప్పుడు మనం ఎక్సెప్ట్ బ్లాక్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అండ్ వాల్యూ ఎర్రర్లో మనం సింపుల్గా యూజర్కి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం యూజర్కి ఇన్వాలిడ్ డేట్ ఫార్మాట్ అని ఒక మెసేజ్ని కూడా అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఈ సేఫ్ డేట్ ఇన్పుట్కి సంబంధించిన లాజిక్ని కూడా అయితే రాసేసాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా బాటంలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డేట్ని ప్రాపర్గా చెక్ చేస్తున్నాం. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం అండ్ దాన్ని మనం ఈ స్టార్ట్ డేట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఫస్ట్ డ్యూ అని మనకి ఏదైతే డ్యూ స్టార్ట్ అవుతుందో, ఎగ్జాంపుల్ మనకి యూజర్ వచ్చేసి ఇక్కడ మనం దీంట్లో చూడొచ్చు లోన్స్లో, ఇక్కడ మనం స్టార్టింగ్ డేట్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి 1/1/2026 అయితే ఉంది. అండ్ ఇది మనకి నెక్స్ట్ డేట్ అనమాట. అండ్ స్టార్టింగ్ ఏదైతే మనకి యూజర్ డేట్ ఎంటర్ చేస్తాడో, ఎగ్జాంపుల్ మనకి 01/12/2025 అని అయితే అనుకుందాం. సో దీన్ని నేను ఇక్కడ రాస్తాను సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఇక్కడ మనం సింపుల్గా ఫస్ట్ డేట్ అనేది అనుకుందాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఆ పర్టికులర్ ఫార్మాట్ని 01/12/2025 అంటే ఇక్కడ మనం ఏదైతే యూజర్ నుంచి స్టార్టింగ్ లోన్ డేట్ని తీసుకున్నామో అండ్ ఈ డేట్ యూజ్ చేసి మనం నెక్స్ట్ అప్కమింగ్ డేట్స్ని కూడా మనం క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. సో దాన్ని మనం చేయడానికి ఇప్పుడు ఆ లాజిక్ని కూడా అయితే రాయబోతున్నాం అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ డ్యూ అని మనం నెక్స్ట్ ఏదైతే డ్యూ ఉంటుందో, ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడినట్లు 12వ నెల 1వ తారీఖు మనకి 2025 అయినట్లయితే స్టార్టింగ్ డేటు, నెక్స్ట్ మనం ఫస్ట్ డ్యూ వచ్చేసి 1వ నెల 1వ తారీఖు 2026 అయితే అవుతుంది అనమాట. సో ఆ డేట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ డ్యూ అని ఇంకో ఫంక్షన్ కూడా అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో మనం ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ రాయాలి అంటే మనం స్టార్టింగ్ డేట్ను కూడా దీంట్లోకి అయితే పంపించాలన్నమాట. సో దానికోసం మనం స్టార్ట్ డేట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించి లాజిక్ని కూడా అయితే రాద్దాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి సేఫ్ డేట్ ఇన్పుట్ ఉంది కదా, దీని కింద ఇప్పుడు మనం నెక్స్ట్ డేట్ కోసం ఇంకో ఫంక్షన్ అయితే రాయబోతున్నాం. అండ్ ఈ లాజిక్ కూడా మనకి సింపుల్గానే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ మనం డి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ డేట్ టైం డాట్ ఎస్టీఆర్ అండ్ ప్రీవియస్గా యూజ్ చేసిన పీ టైంని ఇక్కడ మనం పెట్టుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే మనం స్టార్ట్ డేట్ని పంపించామో దాన్ని మనం కామాతో సెపరేట్ చేసి ఇక్కడ కూడా మనం ఫార్మాట్ని అయితే చెక్ చేయాలన్నమాట. అంటే సేమ్ ఈ పర్టికులర్ లైన్ని మనం ఇక్కడ కూడా అయితే రిపీట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా మనం సింపుల్గా %d ఐఫిన్ %m ఐఫిన్ %ఇయర్ అనమాట ఆ ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి d డాట్ మంత్, ఎప్పుడైతే మనకి d డాట్ మంత్ వచ్చేసి =12 అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. సో దీన్ని మీరు జాగ్రత్తగా వినకపోతే లాజిక్ మీకైతే అర్థమవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్లోకి వస్తున్నాను. అండ్ దీని ఎండింగ్లో మనం ఏం చేద్దాము అంటే 01/11/2025 సో ప్రీవియస్గా మాట్లాడిన ఈ పర్టికులర్ డేట్ అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని మనం స్టార్ట్ డేట్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో ఆ పర్టికులర్ డేట్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ మనకి 11th మంత్ ఉంది, ఫస్ట్ ఉంది డేట్ వచ్చేసి 2025 అనమాట. అంటే నెక్స్ట్ మనం కట్టాల్సిన డేట్ ఎప్పుడు 01/12/2025 అనమాట. అండ్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ డేట్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని నెక్స్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు 01/01/2026 అనమాట. అండ్ ఇది వచ్చేసి మన థర్డ్ డేట్ అనమాట. దీన్ని కూడా మనం నెక్స్ట్ డేట్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే మనం లోన్ తీసుకుంది ఈ పర్టికులర్ డేట్ అనమాట. దీంట్లో మనం 11th మంత్ అయితే ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డేట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 12th మంత్ అయితే ఉంది. సో దట్ మనం ఒక మంత్ని ఇంక్రిమెంట్ చేసాం అండ్ ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఎప్పుడైతే మనకి 12th మంత్ అయిపోతుందో నెక్స్ట్ మంత్ను కూడా మనం ఆటోమేటిక్గా జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం 13 అయితే డిస్ప్లే చేయకూడదు. సో 13 కాకుండా మనం
ఇయర్ని 1 టైం అయితే ఇంక్రిమెంట్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనకి 12 అనే వాల్యూ ఎక్కడితో ఎండ్ అవుతుందో మంత్లో, ఆ మంత్లో 12 అనే వాల్యూ వచ్చేటప్పుడు నెక్స్ట్ మనం మంత్ని 1కి అయితే చేంజ్ చేయాలి అండ్ ఇయర్ని మనం 1కి అయితే ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. అండ్ ఈ పర్టికులర్ లాజిక్ను కూడా మనం ప్రాక్టికల్గా లాజిక్ బేస్డ్గానే క్రియేట్ చేయాలి కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్రోగ్రాంలో అయితే రాస్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎప్పుడైతే మనకి యూజర్ ఫార్మాటెడ్ డేట్ ఇస్తానో ఆ పర్టికులర్ డేట్లో మంత్ని మనం టార్గెట్ చేసాం. మంత్ ఎప్పుడైతే మనకి =12 అవుతుందో అప్పుడు మనం నెక్స్ట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ అని అనుకుందాం, దీన్ని NXT అని. డి డాట్ ఇక్కడ మనకి రీప్లేస్ అనే మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. దీంట్లో మనం ఇయర్ ఈక్వల్స్ టు డి డాట్ ఇయర్ అని చెప్పి ఇక్కడ మనం డి డాట్ ఇయర్ని +1 అయితే చేస్తాం అనమాట. అంటే మనకి ఏదైతే ప్రీవియస్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసామో మళ్ళీ దీన్ని తీసుకొస్తాను నేను. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పర్టికులర్ ఇయర్ని మనం 1 టైం అయితే ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి మంత్ =12 అవుతుందో అప్పుడు అనమాట. అండ్ దాంతోపాటు మనం ఏం చేయాలి, సో దీంట్లో చూడొచ్చు, సో మనం ఏదైతే 12th అని ఉందో మంత్ని దాన్ని మనం 1కి అయితే చేంజ్ చేయాలి. అంటే మనం దీన్ని ఇక్కడ నుంచి రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం పక్కన కామాతో సెపరేట్ చేసి మంత్ని మనం సింపుల్గా 1కి అసైన్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఈ లాజిక్ కూడా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో చాలా ప్రాక్టికల్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఒకవేళ మనకి ఈ విధంగా లేనట్లయితే లైక్ మనం దీంట్లో అయితే చూడొచ్చు, అంటే మనకి 1 అనే డేట్ ఉంది, 11th మంత్ ఉంది. సో 11th మంత్ తర్వాత మనకి 12 రావాలి కాబట్టి 12 రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఎల్స్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఎల్స్ బ్లాక్లో NXT అనే ఆ పర్టికులర్ వేరియబుల్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటున్నట్లు, సో ఈక్వల్ టు అని చెప్పి డి డాట్ రీప్లేస్. సో ఇక్కడ మనం మంత్ని రీప్లేస్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం మంత్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం సింపుల్గా డి డాట్ మంత్ +1 చేస్తే సరిపోద్ది అనమాట. అంటే మనకి నార్మల్ నెంబర్స్లో ఉండేటప్పుడు, అంటే మనకి <12 ఉండేటప్పుడు మనం మంత్ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ లైన్ మనకి దానికోసం అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింపుల్గా మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి NXT డాట్ STR F టైమ్ అని చెప్పి దీంట్లో మనం సింపుల్గా ఆ ఫార్మాటెడ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని మనం %D-M-%Y అనమాట. సో సింపుల్గా మనం ఈ ఫార్మాట్లో మళ్ళీ మనం డేట్ని రిటర్న్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డ్యూలో మనకి ఆ పర్టికులర్ డేట్ స్టోర్ అవుతుంది. అండ్ మనం బాటంలోకి వెళ్ళిపోయి దాన్ని మనం ఫస్ట్ డ్యూలో అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం అన్నిటిని అయితే ఇక్కడతో కంప్లీట్ చేసేసాం. లైక్ మనం ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్ డేట్ని తీసుకున్నాం, ఫార్మాట్ని చెక్ చేసేసాం, అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ డ్యూకి సంబంధించిన డేట్ని కూడా క్యాలిక్యులేట్ చేసేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకా ఒక్క స్టెప్ మాత్రమే ఉందన్నమాట. ఆ స్టెప్ ఏంటి, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ లోన్కి సంబంధించి ఒక యూనిక్ ఐడిని కూడా అయితే మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం లోన్ ఐడి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం జనరేట్, అండ్ ఇక్కడ మనం ఐడిని జనరేట్ చేస్తున్నాం కాబట్టి జనరేట్ ఐడి అని చెప్పి మనం ఆ పర్టికులర్ లోన్ ఐడిని క్రియేట్ చేయడానికి మన డేటాను కూడా అయితే మనం పంపిద్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించి లాజిక్ కూడా రాయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి దీని కింద మనం సింపుల్గా ఈ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం లోన్ని ఒక అతనికి ఇస్తున్నాము అంటే అప్పుడు మనం స్టార్టింగ్ లోన్ ఐడిని క్రియేట్ చేయడానికి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, డేటా అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. సో మన దీంట్లో ఎటువంటి డేటా లేనప్పుడు మనకి స్టార్టింగ్ లోన్ ఐడిని మనం ఈ విధంగా 1001 అని అయితే చెప్పాం అనమాట. సో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. సో వాటిని కూడా మనం దీంట్లో పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఐడిని మనం సింపుల్గా ఇఫ్ నాట్ అని చెప్దాం. మనకి ఎటువంటి డేటా లేనట్లయితే మన దగ్గర అప్పుడు మనం సింపుల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన ఫస్ట్ లోన్ ఐడిని మనం రిటర్న్ అయితే చేసేయచ్చు. ఒకవేళ మనకి ప్రీవియస్గా దీంట్లో లోన్ అయితే ఉంది, లైక్ ఆల్రెడీ ఒక లోన్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇంకో లోన్ డీటెయిల్స్ని స్టోర్ చేయాలంటే అప్పుడు మనం 1002 అనే లోన్ ఐడిని అయితే మనం అసైన్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, సింపుల్ మనకి దీని కింద రాసుకుంటే మనకి అది ఎల్స్ బ్లాక్ లెక్క అయితే వర్క్ అవుతుంది. సో దానికోసం మనం మ్యాక్స్ ఐడి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం అండ్ ఈ మ్యాక్స్ అనే మెథడ్లో మనం సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లోన్ని మనం ఇటరేట్ చేద్దాం. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ లోన్ని మనం లోన్ అనుకుందాం. అండ్ ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన డేటాని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇక్కడ మీకు లాజిక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అసలు,
సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. సో ప్రీవియస్గా మనం ఏదైతే డేటాని దీనికి పంపించామో ఈ పర్టికులర్ అప్లై లోన్ అనే ఫంక్షన్ నుంచి దాంట్లో మనం సింపుల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. దీంట్లో మ్యాక్స్ అనే మెథడ్ యూజ్ చేసి కొత్తగా మనం ఇప్పుడు ఒక లోన్ ఐడిని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఉండే డేటా మొత్తాన్ని మనం ఫర్ లూప్ యూజ్ చేసి స్టార్టింగ్ అయితే ఇటరేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లోన్ని మనం లోన్ కింద అయితే కన్సిడర్ చేసాం. అండ్ దీని ప్రిఫిక్స్లో ఇప్పుడు మనం సింపుల్గా ఈచ్ ఇండివిజువల్ లోన్ అయినా లోన్ అనే ఈ పర్టికులర్ నేమ్ని యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా లోన్ ఐడి మనకి ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లోన్ ఐడిని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం చూడొచ్చు. సో దీంట్లో ఒకవేళ మనకి మల్టిపుల్ లోన్స్ ఉన్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లోన్ని మనం ఈ పర్టికులర్ డిక్షనరీ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఉండే లోన్ ఐడిని మనం టార్గెట్ చేయడానికి అంటే ఈ వాల్యూని మనం టార్గెట్ చేయడానికి ఈ లైన్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం మనం ఎవ్రీ లోన్ డేటాని ఇటరేట్ చేసిన తర్వాత ఫర్ లూప్ని యూజ్ చేసి లాస్ట్ మనకి ఏదైతే ఉంటుందో అది మనకి మ్యాక్స్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఈ వేరియబుల్ అయితే స్టోర్ చేస్తుంది. అండ్ దాంతో మనం సింపుల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మనకి ఏదైతే మ్యాక్స్ ఐడి ఉందో దీన్ని మనం +1 చేసి రిటర్న్ అయితే చేసేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మనం దీంట్లో చూడొచ్చు. సో ప్రజెంట్ మన దగ్గర ఒక లోన్ ఉంది కాబట్టి 1001 అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ని సింపుల్గా మనం లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 101 అనే ఐడి వస్తుంది. అండ్ ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ కూడా మనకి 1001 అవుతుంది. అండ్ దాన్ని మనం మ్యాక్స్ ఐడిలో స్టోర్ చేసాం. అండ్ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ లోన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు 1002 అయితే మనం లోన్ ఐడిని అయితే క్రియేట్ చేస్తున్నట్లు అనమాట. అండ్ రిటర్న్ చేసేసాం కాబట్టి అది మనకి ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. అండ్ దాన్ని మనం సింపుల్గా ఈ లోన్ ఐడి అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా మనం రికార్డ్ను కూడా అయితే రాయాలన్నమాట. సో సింపుల్గా మనం రికార్డ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లోకి మనం ఒక డిక్షనరీ ఫార్మాట్లో ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని పెట్టాలి. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను దీన్ని ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకుంటున్నాను. సో కాపీ ఇట్. అండ్ దీంట్లోకి వెళ్ళి మీరు కూడా ఈ ఫార్మాట్లో మనం ఇప్పుడు లోన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఫార్మాట్ చేసుకుందాం. సో ఫార్మాట్ కూడా అయిపోయింది. అండ్ స్టార్టింగ్ మనం ఈ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. అండ్ మీరు కూడా ఈలోపు ఈ స్ట్రక్చర్ని కూడా అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ విధంగా ఫార్మాట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత లైక్ మన దీంట్లో లోన్ ఐడి ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి, శాలరీ ఉండాలి, లోన్ అమౌంట్ మనం ఎంత ఇచ్చామో ఆ లోన్ అమౌంట్ ఉండాలి, ఈఎంఐని మనం పెట్టుకుంటున్నాం, టెన్యూర్ని కూడా ఇక్కడ మనం పెట్టాలి, అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం పెట్టాలి, లోన్ స్టేటస్ కూడా ఇక్కడ మనకు ఉండాలి, అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం హిస్టరీలో ఏవైతే మనకి ప్రీవియస్గా ఈఎంఐని పే చేసి ఉంటారో ఆ హిస్టరీని కూడా ఇక్కడైతే మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో లోన్ ఐడిలో మనం స్టార్టింగ్ ఏం పెట్టాలి, లోన్ ఐడి అనే వేరియబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం లోన్ ఐడిని సింపుల్గా ఈ ఫంక్షన్ యూజ్ చేసి జనరేట్ చేసాం, ఐడిని మనం దీనికైతే అసైన్ చేసాం. అండ్ నేమ్ కోసం కూడా మనకి వేరియబుల్ ఉంది కాబట్టి నేమ్ అనే వేరియబుల్ని యూజ్ చేసేద్దాం. అండ్ శాలరీ కూడా ఆల్రెడీ మనకి యూజర్ ఇస్తాడు కాబట్టి శాలరీ కోసం కూడా మనం శాలరీ అనే వేరియబుల్ని యూజ్ చేసాం. అండ్ దాన్ని కూడా పెట్టేద్దాం. అండ్ లోన్ అమౌంట్ కోసం మనం లోన్ అమౌంట్ అని ఈ వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ దాన్ని కూడా పెట్టేద్దాం. అండ్ ఈఎంఐ కోసం కూడా మనం ఈఎంఐ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ దాన్ని కూడా మనం ఈఎంఐ అనే ప్రాపర్టీకి అసైన్ చేసేద్దాం. అండ్ టెన్యూర్ కోసం మనం మంత్స్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్ని క్రియేట్ చేసాం. మీకు ఒకవేళ డౌట్స్ వస్తున్నట్లయితే మీరు టాప్లోకి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ని ఈ వేరియబుల్స్ని మీరు చెక్ చేయొచ్చు. ఆ పర్టికులర్ నేమ్స్ని యూజ్ చేసి దీంట్లో మీరు డేటాను కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ దీనికోసం మనకి ఎటువంటి లాజిక్ అయితే అక్కర్లేదు. ఎందుకంటే మనం లోన్ అమౌంట్ నుంచి దీన్ని డిడక్ట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర లోన్ అమౌంట్ని అయితే పెట్టేయచ్చు. అండ్ స్టేటస్ని మనం ప్రీవియస్గా ఆన్ గోయింగ్లో అయితే పెట్టుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం నెక్స్ట్ డ్యూ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డ్యూని మనం ఈ ఫస్ట్ డ్యూ ఉంది కదా ఈ వేరియబుల్ని యూజ్ చేసి ఇక్కడ మనం జనరేట్ చేసాం కాబట్టి దాన్ని కూడా మనం పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ డ్యూ అనే ఆ వేరియబుల్ కూడా మనం నెక్స్ట్ డ్యూకి అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా రికార్డ్ను కూడా అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం లాజిక్ మొత్తాన్ని ప్రాపర్గా క్రియేట్ చేసిన తర్వాత రికార్డ్లో స్టోర్ చేసుకున్న తర్వాత డిక్షనరీ ఫార్మాట్లో దీన్ని మనం ఎక్కడికి ఎపెండ్ చేయాలి అంటే ఎక్కడ మనం దీన్ని స్టోర్ చేయాలి, సింపుల్ మనం ఏదైతే డేటాని మన ఫైల్లో ఉండే డేటాని మనం ప్రోగ్రాంలోకి లోడ్ చేసామో ఆ డేటాలోకి మనం మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ అయితే చేయాలి. సో దానికోసం మనం దీని కిందన డేటా డాట్ ఎపెండ్ అనే మెథడ్ యూజ్ చేసి సింపుల్గా మనం రికార్డ్ అని ఆ డిక్షనరీ నేమ్ని పెడితే సరిపోతుంది.
అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఇంకో లాజిక్ను కూడా అయితే రాయాలన్నమాట. అండ్ ఆ లాజిక్ ఏంటి? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. సో ప్రెజెంట్ మనం మొత్తాన్ని ప్రాపర్గా అయితే రాసేసాం, ఆల్మోస్ట్ అన్ని లాజిక్స్ని అయితే క్రియేట్ చేసేసాం. అండ్ ఏదైతే మనం ఈ పర్టికులర్ రికార్డ్ని ఇప్పుడు మనం ఎపెండ్ చేసామో అంటే ఇన్సర్ట్ చేసామో ఆ పర్టికులర్ రికార్డ్ వచ్చేసి డేటాలో అయితే స్టోర్ ఉంది. సో డేటా అంటే ఏంటి? మన ప్రోగ్రాంలోకి లోడ్ అయిన ఈ పర్టికులర్ ఫైల్లో ఉండే డేటా అనమాట. అంటే మనం ఇంకా ఫైల్లోకి డేటాని అయితే ఇన్సర్ట్ చేయలేదు. సో మన ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి రైట్ ఆపరేషన్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దానికోసం మనం సింపుల్గా దీని కింద ఇప్పుడు మనం సేవ్ డేటా అని ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా మన డేటాని పంపించి మనం ఏదైతే ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని ఇక్కడ మనం అప్డేట్ చేసామో, లైక్ మనం కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేసి లైక్ ఈ పర్టికులర్ లైన్ని చూడొచ్చు మీరు. ఈ పర్టికులర్ కొత్త డేటాని ఇప్పుడు మనం ఈ ఫైల్లో కూడా ఇన్సర్ట్ చేయాలి అంటే అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం ఏం లాజిక్ రాయబోతున్నామో దాన్ని కూడా అయితే చూసేద్దాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుందాం. సో ఫంక్షన్ నేమ్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. అండ్ దీంట్లో మనం ఏం ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలి? లైక్ ఇక్కడ మనకి సింపుల్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఫైల్లో ఉండే డేటాని ప్రోగ్రాంలోకి లోడ్ చేసామో అప్పుడు మనకి రీడ్ ఆపరేషన్ హెల్ప్ చేసింది. లైక్ మనం టాప్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మనం మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ అని చెప్పాం. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నుంచి ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి రైట్ ఆపరేషన్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ సింపుల్గా విత్ అని యూజ్ చేసి ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం ఫైల్ని. అండ్ ఫైల్ నేమ్ ఏంటి? సో సింపుల్గా మనం ఫైల్ అనే వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. అండ్ కామాతో సెపరేట్ చేసి మోడ్ ఆఫ్ ఆపరేషన్ మనం W అని అయితే అనుకుందాం. అండ్ ఎంటైర్ లైన్ని మనం Fకి అయితే అసైన్ చేసేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఉండే ఈ పర్టికులర్ డేటాని మన ఫైల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా మన ఫైల్ని ఓపెన్ చేసాం, అది కూడా రైట్ ఆపరేషన్లో. కిందన మనం JSON డాట్ డంప్ అనే మెథడ్ యూజ్ చేసి మన ప్రోగ్రాంలో ఉండే డేటాని ఇప్పుడు మనం ఈ ఫైల్లోకి అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో దానికోసం మనం డేటాని స్టార్టింగ్ మెన్షన్ చేయాలి, నెక్స్ట్ మనం F అని చెప్పాలి. సో దట్ మనం ఏదైతే డేటాని రైట్ ఆపరేషన్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ఫైల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నామో అది కూడా మనం మెన్షన్ చేసేసాం. అండ్ కామాతో సెపరేట్ చేసి పక్కన మనం ఇండెంట్ అనే ఈ పర్టికులర్ నేమ్ని యూజ్ చేసి దీనికి మనం వాల్యూని 2 కానీ ఆర్ 4ని కానీ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ 2 and 4 అంటే ఏంటి? సో సింపుల్. సో దీంట్లోకి మనం వెళ్ళినట్లయితే దీనికి ప్రిఫిక్స్లో మనం చూసినట్లయితే కొంత స్పేసింగ్ అయితే ఉంది. లైక్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీని కూడా అయితే చూడొచ్చు. అండ్ ఆ పర్టికులర్ స్పేసింగ్ కోసం మనకి ఈ పర్టికులర్ ఇన్బిల్ట్ వేరియబుల్ అయితే మనకి హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ డేటాకి సంబంధించిన లాజిక్ కూడా అయితే రాసేసాం. సో ఫైల్ని మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ బాటంలోకి వెళ్ళిపోయి అన్నిటిని మనం ప్రాపర్గా చేసేసిన తర్వాత మనం సక్సెస్ మెసేజ్ని కూడా అయితే డిస్ప్లే చేయాలి కదా. సో దానికోసం మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని లోన్ అప్రూవ్డ్ అని చెప్దాం. అండ్ పక్కన మనం లోన్ ఐడిని కూడా పెట్టడానికి యువర్ లోన్ ఐడి అని చెప్పి కాలన్లో మనం సింపుల్గా ఏదైతే మనం లోన్ ఐడి అనే వేరియబుల్లో పెట్టామో ఆ ఐడిని మనం ఇక్కడైతే డిస్ప్లే చేద్దాం. అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మనం ఫస్ట్ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ రాసామో, లైక్ మనం లోన్ని అప్లై చేయడానికి ఈ లాజిక్ మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఫైల్ని మనం రన్ చేద్దాం. సో దీంట్లో మనం ఆప్షన్ 1ని చూజ్ చేసుకుందాం. సో నేమ్ని మనం శివ అని చెప్దాం ఈసారి. అండ్ శాలరీని మనం 50,000 అని అయితే ఇద్దాం అనమాట. సో మనకి కంగ్రాట్స్ శివ అని మెసేజ్ని చూపించి లోన్ అమౌంట్ మనకి 5 lakh రూపీస్ చూపించింది. ఈఎంఐ మనకి 5,000 రూపీస్ అనమాట మంత్లీ. అండ్ టెన్యూర్ వచ్చేసి 100 months అనమాట. అండ్ లోన్ కావాలి అనుకుంటే ఎస్ అని అయితే చెప్పచ్చు, ఎస్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనకి స్టార్ట్ డేట్ని అయితే అడుగుతుంది. ఎగ్జాంపుల్ మనం 01, ఇక్కడ మనం 12 అని ఇద్దాం. అండ్ దాంతోపాటు 2025 అని అయితే చెప్దాం. అండ్ కిందన మనం చూసినట్లయితే లోన్ అప్రూవ్డ్ అనే మెసేజ్ వచ్చింది. అండ్ లోన్ ఐడిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు, లైక్ 1002 అనమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళినట్లయితే కొత్తగా మనకి ఇంకో డేటా కూడా అయితే ఇన్సెట్ అయింది, లైక్ మనం ఇక్కడైతే చూడొచ్చు. అంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ లోన్ అప్రూవల్ ఉందో దానికి సంబంధించిన లాజిక్ని రాసామో ఆ లాజిక్ మనకి ప్రాపర్గా వర్క్ అయింది. అండ్ మన లోన్ సంబంధించిన డీటెయిల్స్ని మనకి ఫైల్లో కూడా అయితే యాడ్ చేసింది. అండ్ ఇంకోటి మనం కూడా మర్చిపోకుండా చెక్ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే నెక్స్ట్ డ్యూ అనమాట. ఎందుకంటే ఈ లాజిక్ని కూడా మనం దీంట్లో రాసాం,
కానీ దీన్ని మనం మాన్యువల్గా చెక్ చేయాలి అంటే మనం ఈ పర్టికులర్ రికార్డ్లో ఇక్కడ మనం నెక్స్ట్ డ్యూని కూడా అయితే చూడొచ్చు. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు, మనం డేట్ని ఎంత ఇచ్చాం, స్టార్ట్ డేట్ని 12th మంత్ 1st తారీఖు 2025. అంటే మన ఫస్ట్ లోన్ ఈఎంఐని ఎప్పుడు పే చేయాలి, 2026 1st మంత్ అండ్ 1st డేట్ని అనమాట. సో ఇది కూడా మనకి ప్రాపర్గా అయితే వర్క్ అయింది. సో దట్ మనం మన ఫస్ట్ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ని చాలా ప్రాపర్గా అయితే రాసాం అండ్ అన్నిటి గురించి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలుసుకుంటూ అండ్ రిమైనింగ్ మనకి ఈ 3 ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ కూడా అయితే ఉంది కదా, అండ్ వీటిని కూడా అంతే సింపుల్గా అయితే రాసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఈఎంఐని పే చేసే ఆప్షన్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన లాజిక్ని అయితే రాద్దాం అనమాట. సో సింపుల్గా మనం ఈ పర్టికులర్ నేమ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ టాప్లోకి వెళ్ళి మన మెయిన్ ఫంక్షన్ పైన ఇప్పుడు మనం దీనికోసం ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఏం ఇన్పుట్ని తీసుకోవాలి యూజర్ నుంచి, లోన్ ఐడి అనమాట. సో దానికోసం మనం ట్రై బ్లాక్ని యూజ్ చేసి కిందన మనం సింపుల్గా లోన్ ఐడి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి మనం ఒక ఇంటీజర్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం అనమాట. సో ఇంటీజర్ ఇన్పుట్ అండ్ ఇక్కడ మనం సింపుల్గా యూజర్కి ఎంటర్ యువర్ లోన్ ఐడి అని మనం సింపుల్గా యూజర్ని అయితే ఇన్పుట్లు అయితే అడుగుదాం అనమాట. అండ్ ఇచ్చిన ఐడి మనకి ప్రాపర్గా ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ట్రై బ్లాక్ యూజ్ చేసాం కాబట్టి యాక్సెప్ట్ బ్లాక్ కూడా పెట్టి దీంట్లో మనం సింపుల్గా ఏదైనా వాల్యూ ఎర్రర్ వచ్చినట్లయితే, అంటే లోన్ ఐడి ఫార్మాట్లో కాకుండా ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ బేస్డ్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం ఇన్వాలిడ్ లోన్ ఐడి అని సింపుల్గా మనం ఒక మెసేజ్ని అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం మళ్ళీ నావిగేషన్ మెనూని చూపించడానికి రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్కి సంబంధించి ఏదైతే మనకి లోన్ ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేశాడో ఆ పర్టికులర్ లోన్ని మనం మన దగ్గర ఉండే ఈ పర్టికులర్ లోన్ డీటెయిల్స్ నుంచి మనం ఫైండ్ కూడా అయితే చేయాలి. ఎగ్జాంపుల్ మన దగ్గరికి 1001 అండ్ దాంతోపాటు 1002 అనే 2 ఐడీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 2 ఐడీస్లో ఒకవేళ యూజర్ వచ్చి 1002 అని చెప్పినట్లయితే ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నిటిని మనం ఒక దగ్గర అయితే స్టోర్ చేయాలి. సో దట్ మనం దీనికి సంబంధించి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి ఈ పర్టికులర్ లోన్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికోసం మనం ఒక ఫంక్షన్ కూడా అయితే రాద్దాం అనమాట, లైక్ ఫైండ్ లోన్ అని. సో దానికోసం మనం సింపుల్గా లోన్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఫైండ్ లోన్ అని ఒక ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లోకి మనం మన దగ్గర ఉండే లోన్ డేటా మొత్తాన్ని పంపిద్దాం అండ్ యూజర్ ఇచ్చిన లోన్ ఐడిని కూడా అయితే మనం పంపిద్దాం అనమాట. అండ్ ఈ ఫంక్షన్ మనం క్రియేట్ చేసి రెగ్యులర్గా ఫిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మన దగ్గర వేరేగా ఈ క్లియర్ లోన్ అని అండ్ వ్యూ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో కూడా మనం దీన్నే మళ్ళీ రీయూజ్ చేసుకోబోతున్నాం అనమాట. సో దట్ మనం ఒక్కసారి రాసిన ఈ పర్టికులర్ ఫంక్షన్ని రీయూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో కాపీ చేసుకుందాం దీన్ని అండ్ సింపుల్గా మనం అన్నీ ఒక దగ్గర ఉండడానికి ఫుల్ టాప్లోకి వెళ్ళిపోయి ఈ సేవ్ డేటా కిందన దీనికి సంబంధించిన లాజిక్ కూడా అయితే రాద్దాం అనమాట. సో సింపుల్గా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఈచ్ ఇండివిజువల్ లోన్ని మనం లోన్ అనుకుందాం అనమాట. అండ్ ఇన్ అని యూజ్ చేసి ఇప్పుడు మనం లోన్ని దేంట్లో వెతుకుతున్నాం, డేటాలో. సో దానికోసం మనం డేటా అని చెప్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఇటరేట్ చేయడానికి అండ్ ఆ పర్టికులర్ లోన్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఐడితో, అంటే యూజర్ ఇచ్చిన ఐడితో ఇక్కడ మనం సింపుల్గా ఇఫ్ ఏదైతే మన దగ్గర లోన్ని మనం ఇండివిజువల్గా టార్గెట్ చేసామో దాంట్లో ఉండే లోన్ ఐడి మనకి ఒకవేళ డబల్ ఈక్వల్స్ టు యూజర్ ఇచ్చిన లోన్ ఐడి అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా రిటర్న్ లోన్ అని అయితే మనం చెప్పచ్చు. ఒకవేళ మనకి లోన్ దొరకపోతే, అంటే మనకి ఏదైతే ఇక్కడ మనం లోన్ ఐడిని పంపించామో అండ్ డేటాని పంపించామో డేటాలో వెతికేటప్పుడు ఈ పర్టికులర్ లోన్ ఐడి మనకి కనిపించలేదన్నమాట. సో కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, సో ఫర్ లూప్కి కిందన మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ లైన్లో రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి నన్ అని మనం ఈ పర్టికులర్ నన్ మెసేజ్ని అయితే పంపిద్దాం. సో ఎప్పుడైతే మనకి నన్ అవుతుందో అప్పుడు మనకి ఫంక్షన్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవ్వదు. సో మళ్ళీ మనం బాటంలో లాజిక్ని యూజ్ చేసేటప్పుడు లోన్ ఐడి ఉండేటప్పుడు మనం ఒకలాగా లాజిక్ని పెర్ఫామ్ చేస్తాం అండ్ నన్ ఉండేటప్పుడు ఎటువంటి వాల్యూ స్టోర్ అయినప్పుడు మనం ఇంకో లాజిక్ని అయితే పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫైండ్ లోన్కి సంబంధించిన లాజిక్ని అయితే రాసేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా బాటంలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం రిటర్న్ చేసింది ఒకవేళ లోన్ ఉంటే మనకి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని దీంట్లోకి వస్తాయి అనమాట. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఈఎంఐని పే చేయాలి కాబట్టి మనం దేన్ని టార్గెట్ చేసి ఈఎంఐని మనం రెడ్యూస్ చేయొచ్చు కూడా చూద్దాం.
అండ్ సింపుల్గా మనం స్టార్టింగ్ కన్సిడర్ చేయాల్సింది ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ నాట్ లోన్ అనమాట. అంటే మనం టాప్లో కూడా చూసాం, ఒకవేళ మనకి నన్ రిటర్న్ అయినట్లయితే లోన్లో మనకి ఎటువంటి డేటా ఉండదు, అప్పుడు మనకి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. అండ్ అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం యూజర్కి లోన్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ ఇక్కడ మనం న్యూ లైన్ కూడా అయితే తీసుకుందాం. అండ్ దాంతోపాటు మనం సింపుల్గా రిటర్న్ అనే కీబోర్డ్ని యూజ్ చేస్తే మళ్ళీ మనకి నావిగేషన్ మెనూ డిస్ప్లే అవుతుంది. అండ్ దాంతోపాటు మనం ఏం చెక్ చేయాలి, ఎప్పుడైతే మనం ఈఎంఐని పే చేస్తామో అప్పుడు సో ఆల్రెడీ ప్రీవియస్గా లోన్ క్లియర్ అయిపోయిందా లేకపోతే ఆన్ గోయింగ్లో ఉందా లేదని కూడా మనం చెక్ చేయాలి. ఒకవేళ ఆన్ గోయింగ్లో ఉంటేనే అప్పుడు మనం ఈఎంఐని యూజర్ చేత పే చేయించాలన్నమాట. సో దానికోసం మనం దీని కిందన ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం లోన్ డీటెయిల్స్ని స్టోర్ చేసాం కాబట్టి లోన్ అండ్ దాంట్లో మనం స్టేటస్ అని చెప్పాం కదా, లైక్ మనం దీంట్లో చూడొచ్చు. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఇక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రాపర్టీస్ నేమ్ని కూడా అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం స్టేటస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. సో దాన్ని ఇక్కడ మనం టార్గెట్ చేసాం అనమాట. ఒకవేళ మనకి డబల్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి క్లియర్డ్ అయినట్లయితే అప్పుడు మనం లోన్ పే చేయించకూడదు కాబట్టి సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి మనం లోన్ ఆల్రెడీ క్లియర్డ్ అని ఒక మెసేజ్ని అయితే మనం డిస్ప్లే చేస్తాం అనమాట. అండ్ మళ్ళీ మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి నావిగేషన్ మెనూని అయితే డిస్ప్లే చేస్తాం. అండ్ ఒకవేళ లోన్ పే చేయలేదు ఇంకా టెన్యూర్ ఉంది అంటే అప్పుడు మనం సింపుల్గా యూజర్కి నెక్స్ట్ డ్యూ డేట్ని కూడా అయితే చూపించాలి. సో సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని ఇక్కడ మనం నెక్స్ట్ ఈఎంఐ డ్యూ అని చెప్పి సో మనం మళ్ళీ ఎటువంటి లాజిక్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటిని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనం అన్నిటిని అయితే రాసేసాం. అండ్ ఇప్పుడు మనం లోన్ టెన్యూర్ని తగ్గించడానికి అండ్ లోన్ అమౌంట్ని తగ్గించడానికి అండ్ దాంతోపాటు మనం స్టేటస్ని అప్డేట్ చేయడానికి ఒకవేళ మన దగ్గర ఉండే డేటాని చూపించడానికి సంబంధించి లాజిక్ని మనం రాస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఈఎంఐ డ్యూని కూడా చూపించాలి. అండ్ ఆల్రెడీ మనం చూసినట్లయితే నెక్స్ట్ డ్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్గా డిస్ప్లే చేస్తే సరిపోద్ది అనమాట. సో దీంట్లో మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి లోన్ అండ్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి దీంట్లో మనం నెక్స్ట్ డ్యూ అని ఆ ప్రాపర్టీ ఉంది కదా, సో నెక్స్ట్ డ్యూ అని ఆ ప్రాపర్టీ నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. ఒకవేళ మళ్ళీ డౌట్ వచ్చినట్లయితే దీంట్లోకి వెళ్ళి చెక్ చేయండి సో దట్ మనకి ఎటువంటి ఎర్రర్స్ కూడా అయితే రావన్నమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో మనం నెక్స్ట్ డ్యూని చూపించిన తర్వాత యూజర్ నుంచి లోన్ అమౌంట్ని కూడా అయితే అడగాలన్నమాట. సో సింపుల్గా మనం అమౌంట్ని అడుగుతున్నాం కాబట్టి ట్రై బ్లాక్ని యూజ్ చేద్దాం, ఏఎంటీ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం అండ్ యూజర్ నుంచి ఒక ఇంటీజర్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం అనమాట. సో ఇంటీజర్ ఇన్పుట్ అని చెప్పి దీంట్లో మనం యూజర్కి ఎంటర్ ఈఎంఐ అండ్ దాంతోపాటు మనం అమౌంట్ని చూపించడానికి మాన్యువల్గా రాయకూడదు ఇక్కడ మనం లైక్ 10,000 అని, ఎందుకంటే మన దగ్గర ఈ డేటాలో చూసినట్లయితే ఒకరి ఈఎంఐ వచ్చేసి 10,000 ఉంది అండ్ 50,000 శాలరీ ఉండేవాడిది ఈఎంఐ ఇక్కడ మనకి 5,000 ఉంది. సో ఎగ్జాక్ట్ ఈఎంఐ అమౌంట్ని మనం ఐడికి సంబంధించి డిస్ప్లే చేయాలి కాబట్టి ఏ పర్టికులర్ లోన్ ఐడికి సంబంధించి ఈఎంఐని మనం పే చేయాలనుకుంటున్నామో ఆ లోన్లో ఉండే ఈఎంఐని మనం టార్గెట్ చేస్తే సరిపోద్ది అనమాట. సో సింపుల్గా మనం దాన్ని కూడా అయితే టార్గెట్ చేసాం. అండ్ దీంట్లో మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎఫ్ అని అయితే చెప్పాలి సో దట్ మనకి ఈ పర్టికులర్ వాల్యూ అయితే రిట్రైవ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టకపోతే ఇక్కడ మనం ఏదైతే లోన్ నుంచి చూపిస్తున్నామో ఆ పర్టికులర్ థింగ్ అయితే డిస్ప్లే అవ్వదు. అండ్ దాని నెక్స్ట్ మనం ఒకవేళ లోన్ అమౌంట్ మనకి ప్రాపర్గా ఇవ్వనట్లయితే యాక్సెప్ట్ బ్లాక్ను కూడా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ అని చెప్పి దీని కింద ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం ఇన్వాలిడ్ అమౌంట్ అని యూజర్ కూడా అయితే మనం డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం రిటర్న్ అని చెప్తే సరిపోతుంది. ఒకవేళ యూజర్ మనకి అమౌంట్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే ఎగ్జాంపుల్ మనం దీంట్లో చూడొచ్చు. సో ఈ పర్టికులర్ ఐడికి సంబంధించి ఈఎంఐ వచ్చేసి 5,000 అనమాట. అండ్ ఇక్కడ మనం అడిగేటప్పుడు యూజర్ ఈఎంఐ అమౌంట్ను కూడా ప్రాపర్గా ఇచ్చాడు సో దట్ మనకి అమౌంట్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం సింపుల్గా యూజర్ ఇచ్చిన అమౌంట్ అనేది మన ఈఎంఐలో మనం ఇక్కడ ఏదైతే చూపించామో లైక్ ఈ పర్టికులర్ అమౌంట్కి ఈక్వల్ అవుతుందా లేదనేది మనం చెక్ చేయాలి. అంటే ఈఎంఐ అమౌంట్ వచ్చేసి 5,000 కానీ యూజర్ 10,000 ఎంటర్ చేసిన ఆర్ 2,000 3,000 అని ఇన్వాలిడ్ అమౌంట్ని ఎంటర్ చేస్తే దాన్ని కూడా ఇక్కడ మనం లాజిక్తో ట్రిగర్ చేయాలి కాబట్టి దానికోసం మనం సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ యూజర్ ఇచ్చిన అమౌంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు
ఏదైతే మనకి లోన్లో స్క్వేర్ బ్రాసెస్ ఇక్కడ మనం ఈఎంఐలో మెన్షన్ చేసామో ఆ అమౌంట్ అవ్వనట్లయితే అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని యూజర్కి మనం రాంగ్ ఈఎంఐ అమౌంట్ అని సింపుల్గా మనం డిస్ప్లే చేద్దాం. అండ్ దాంతోపాటు యూజర్ పే చేయాల్సిన అమౌంట్ని కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. లైక్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి దీంట్లో మనం యూజర్కి లోన్ స్క్వేర్ బ్రాసెస్ దీంట్లో ఉండే ఈఎంఐని మనం సింపుల్గా డిస్ప్లే చేద్దాం. అండ్ దాంతోపాటు మనం యూజర్ ఎంతైతే అమౌంట్ ఇస్తాడో కామాతో సెపరేట్ చేసి గాట్ అని చెప్పి ఇక్కడ మనకి యూజర్ ఏదైతే అమౌంట్ని ఇచ్చాడో ఇక్కడ దాన్ని కూడా అయితే మనం డిస్ప్లే చేద్దాం. సో సింపుల్గా మనం ఏఎంటీ అని చెప్తే సరిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం రిటర్న్ అని చెప్దాం. అండ్ దాని కింద ఇప్పుడు మనం యూజర్ ఒకవేళ మనకి ప్రాపర్గా అమౌంట్ ఇచ్చినట్లయితే లైక్ మనం ఇక్కడ 5000 రూపీస్ చూపించేటప్పుడు యూజర్ 5000 ఇచ్చాడు అండ్ ఈ కండిషన్ కూడా మనకి ఫాల్స్ అయిపోతుంది. అండ్ లైన్ అప్పుడు మనకి కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వస్తుంది. అండ్ అప్పుడు మనం ఏదైతే మన లోన్ డీటెయిల్స్ ఉన్నాయో దాంట్లోకి సంబంధించి ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. దాంట్లో నుంచి మనం -= యూజ్ చేసి యూజర్ ఇచ్చిన ఈఎంఐ అమౌంట్ని మనం డిడక్ట్ చేస్తే సరిపోద్ది. అంటే మనం రెడ్యూస్ చేసాం అనమాట. అండ్ బ్యాలెన్స్ అని మీరు ఇక్కడ ప్రాపర్టీ చూసారు కదా, సో దాన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇది మన రిమైనింగ్ బ్యాలెన్స్ అనమాట. సో దాని నుంచి మనం డిడక్ట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి, నెక్స్ట్ మనం లోన్లో నుంచి టెన్యూర్ను కూడా తగ్గించాలి. కాబట్టి ఇక్కడ మనం టెన్యూర్ అనే ఆ పర్టికులర్ ప్రాపర్టీని టార్గెట్ చేద్దాం. సో ఇక్కడ మనం -1 చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం టెన్యూర్ అనే ఇంకో ప్రాపర్టీ చూడొచ్చు. ఇక్కడ మనకి 1 అయితే రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, అండ్ దాని నెక్స్ట్ మనం లోన్ హిస్టరీలో కూడా అప్డేట్ చేయాలి. కాబట్టి లోన్ స్క్వేర్ బ్రాసెస్ హిస్టరీ అని టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం డాట్ ఎపెండ్ అని చెప్పి దీంట్లోకి మనం ఆ పర్టికులర్ డేట్ని దాంతోపాటు అమౌంట్ని కూడా అయితే పెడదాం. సో ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి డబుల్ కోట్స్లో మనం డేట్ అనే కొత్త ప్రాపర్టీని పెట్టాం. కాలన్ యూజ్ చేసి సింపుల్గా మనం లోన్ స్క్వేర్ బ్రాసెస్ ఏదైతే మనకి నెక్స్ట్ డ్యూ ఉంటుందో సో నెక్స్ట్ డ్యూ అని ఆ పర్టికులర్ ప్రాపర్టీని టార్గెట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ హిస్టరీలోకి లైక్ మీరు దీంట్లో చూడొచ్చు ఈ పర్టికులర్ ఎంప్టీ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లోకి మనం నెక్స్ట్ డ్యూ మనకి ఏదైతే ఉందో దీన్ని అయితే మనం పెట్టబోతున్నాం. దాంతోపాటు మనం ఈఎంఐ అమౌంట్ను కూడా అయితే మనం దాంట్లో స్టోర్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనం డేట్ని పెట్టేస్తాం అండ్ కామాతో సెపరేట్ చేసి నెక్స్ట్ మనం అమౌంట్ని కూడా పెట్టాలి. కాబట్టి ఈ అమౌంట్ అని ఇంకో ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం. అండ్ కాలన్ యూజ్ చేసి ఇక్కడ మనం ఏఎంటీ అని చెప్తే సరిపోతుంది అనమాట. అంటే మనకి యూజర్ ఇచ్చిన అమౌంట్ మనం సింపుల్గా హిస్టరీలోకి అయితే పెట్టాం. అండ్ దాని నెక్స్ట్ మనం నెక్స్ట్ డ్యూని కూడా అయితే అప్డేట్ చేయాలి. లైక్ మీరు దీంట్లో అయితే చూడొచ్చు. సో ఎప్పుడైతే మనకి యూజర్ ఒక ఈఎంఐని పే చేస్తాడో మళ్ళీ మనం నెక్స్ట్ డ్యూని ఇక్కడ నుంచి అప్డేట్ చేయాలి. కాబట్టి లైక్ ఈ పర్టికులర్ డేట్ని దానికోసం మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ఫంక్షన్ అయితే రాసాం కదా, లైక్ మనం టాప్లో చూడొచ్చు. సో ఈ నెక్స్ట్ డ్యూ అనే ఫంక్షన్ మనం మళ్ళీ కాల్ అయితే చేయాలన్నమాట. అండ్ దాంట్లోకి ఇప్పుడు మనం ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని కూడా అయితే పంపించాలి. సో దీంట్లో మనం సింపుల్గా మనం లోన్లో ఏదైతే మనకి నెక్స్ట్ డ్యూ అనే ప్రాపర్టీ ఉందో సో సింపుల్గా మనం నెక్స్ట్ డ్యూ అనే ప్రాపర్టీని టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం కొత్త డేట్ని ఎపెండ్ చేయాలి. కాబట్టి సింపుల్గా మనం నెక్స్ట్ డ్యూ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ స్క్వేర్ బ్రాసెస్లో మనం ప్రజెంట్ డేట్ని కూడా అయితే పంపించాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ డేట్ అంటే ఏంటి, సో దీంట్లోకి మనం వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ దీంట్లో ఏదైతే ఇక్కడ నెక్స్ట్ డ్యూకి వేరియబుల్లో వాల్యూ అసైన్ అయ్యి ఉందో ఈ పర్టికులర్ వాల్యూని ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఫంక్షన్కి పంపించినట్లయితే నెక్స్ట్ మనకి ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్ని క్రియేట్ చేసి మళ్ళీ మనకి ఈ పర్టికులర్ నెక్స్ట్ డ్యూలో దాన్ని మనకి అప్డేట్ అయితే చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం సింపుల్గా లోన్లో ఉండే స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి డబల్ కోట్లో మనం నెక్స్ట్ డ్యూ అని అయితే చెప్దాం. సో నెక్స్ట్ డ్యూని కూడా మనం సింపుల్గా అయితే అప్డేట్ చేసేసాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకా ఏం చెక్ చేయాలి, దాని నెక్స్ట్ మనం ఒకవేళ యూజర్ ఏదైతే మనకి ఇప్పుడు ఒక ఈఎంఐని పే చేశాడో అదే వాడి లాస్ట్ ఈఎంఐ అయినట్లయితే లోన్ క్లియర్డ్ అనే మెసేజ్ని కూడా అయితే మనం డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం లోన్ అనే ఈ పర్టికులర్ డిక్షనరీలో స్క్వేర్ బ్రాసెస్లో మనం బ్యాలెన్స్ అనే ఆ పర్టికులర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి ఒకవేళ <0 అయినట్లయితే అంటే మనం ఏదైతే ఇప్పుడు ఒక ఈఎంఐని పే చేసామో ఆ పర్టికులర్ ఈఎంఐ మనకి లాస్ట్ ఈఎంఐ అయిన తర్వాత అప్పుడు మనకి బ్యాలెన్స్ అయితే ఒకవేళ 0కి అప్డేట్ అయినట్లయితే అప్పుడు మనం ఏం చేద్దాం, సో సింపుల్గా మనం దీంట్లో అయితే చూడొచ్చు.
సో ఎప్పుడైతే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ 0 అవుతుందో అప్పుడు మనం స్టేటస్ను కూడా ఇక్కడ మనం క్లియర్డ్కి అయితే చేంజ్ చేయాలన్నమాట. సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ లోన్లో ఉండే సింపుల్గా మనం స్టేటస్ అనే ప్రాపర్టీని టార్గెట్ చేసి దీన్ని మనం సింపుల్గా క్లియర్డ్కి అయితే చేంజ్ చేయాలి. అండ్ దాంతోపాటు మనం బ్యాలెన్స్ను కూడా సింపుల్గా లోన్ దీంట్లో మనం సింపుల్గా బ్యాలెన్స్ని టార్గెట్ చేసి ఈక్వల్ టు 0 చేద్దాం. ఒకవేళ మనకి ఏదైనా నెగిటివ్ అయినట్లయితే అండ్ దాంతోపాటు మనం టెన్యూర్ను కూడా 0 చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి టెన్యూర్ అయితే 0 అయిపోద్ది. ఒకవేళ అవ్వనట్లయితే ఒకవేళ మనకి బ్యాలెన్స్ 0 అయ్యి ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వలన అప్పుడు మనం సింపుల్గా లోన్లో సింపుల్గా మనం టెన్యూర్ అనే ప్రాపర్టీని టార్గెట్ చేసి దాన్ని కూడా అయితే మనం 0 చేద్దాం. అండ్ దాంతోపాటు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక సక్సెస్ మెసేజ్ని చూపించడానికి ఇక్కడ మనం లోన్ క్లియర్డ్ అని ఒక సక్సెస్ మెసేజ్ని కూడా అయితే మనం డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ దాంతోపాటు ఒకవేళ మనకి లోన్ క్లియర్ అవ్వలేదు అంటే సింపుల్గా మనం ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అయితే మనం చూపించాలి. అండ్ ఫస్ట్ మనం చూపించాల్సింది ఏమైనా ఉందా అంటే ఈఎంఐని మనం పే చేసాం కాబట్టి ఒక ఈఎంఐ పెయిడ్ అని అయితే చూపించాలి. అండ్ దాంతోపాటు మనం బ్యాలెన్స్ ఎంతైతే మనకి రిమైనింగ్ ఉందో బ్యాలెన్స్ లెఫ్ట్ అని చూపించి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్లో లోన్లో ఉండే స్క్వేర్ బ్రాసెస్ దీంట్లో మనం రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా చూపిద్దాం. అండ్ దాంతోపాటు మనం సింపుల్గా ఇక్కడ మనం న్యూ లైన్ తీసుకొని ఇక్కడ మనకి ఏదైతే రిమైనింగ్ టెన్యూర్ ఉంటుందో రిమైనింగ్ టెన్యూర్ అని చెప్పి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్లో లోన్లో ఉండే ఆ పర్టిక్యులర్ టెన్యూర్ని టార్గెట్ చేద్దాం. టెన్యూర్ అని చెప్దాం. సో దట్ మనకి రిమైనింగ్ టెన్యూర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తాం. అండ్ అది మనకి మంత్స్లో ఉంటుంది కాబట్టి ఎండింగ్లో మనం మంత్స్ అని కూడా అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ న్యూ లైన్ కూడా అయితే తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ లైన్ కూడా మళ్ళీ చూపిస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని నెక్స్ట్ మనం సింపుల్గా డేటాని మన ఫైల్లో కూడా అయితే అప్డేట్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా సేవ్ డేటాలోకి డేటా అని చెప్తే సరిపోద్ది అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఈ పే ఈఎంఐకి సంబంధించిన లాజిక్ని కూడా అయితే రాసాం. కానీ లాజిక్ వర్క్ అవుతుందా లేదని కూడా చెక్ చేయాలి కాబట్టి ఫైల్ని సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి ఫుల్గా క్లియర్ చేసేద్దాం. అండ్ మళ్ళీ మనం దీన్ని రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ 2ని చూస్ చేసుకొని లోన్ ఐడి అడుగుతుంది 1001 అని అయితే చెప్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ డ్యూని చూసినట్లయితే ఇక్కడ మనకి 01/01/2026 అయితే చూపించింది. అండ్ మాన్యువల్గా కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. లైక్ ఇక్కడ మనం చూసినట్లయితే 01/01/2026. సో ఇది మనకి సరిపోయింది. అండ్ ఈఎంఐ కూడా మనకి 10,000 రూపీస్. అండ్ ఇక్కడ మనం 10,000 అని చెప్దాం. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే కొత్తగా మనం ఏదైతే పే చేసామో అది మనకి ప్రాపర్గా అయితే అప్డేట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనకి ఈఎంఐ పేడ్ అనే మెసేజ్ చూపించింది. రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం చూపించాం లైక్ 9,80,000 రూపీస్ని. అండ్ టెన్యూర్ రిమైనింగ్ ఎంత ఉంది మనకి 98 మంత్స్ అనమాట. సో ఇది కూడా మనకి అప్డేట్ అయింది. ఈవెన్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే బ్యాలెన్స్ అప్డేట్ అయింది, టెన్యూర్ అప్డేట్ అయింది. అండ్ నెక్స్ట్ డ్యూ కూడా ఇక్కడ మనకి చేంజ్ అయింది. లైక్ ప్రెజెంట్ మనం ఇప్పుడు పే చేసిన డ్యూ వచ్చేసి 1వ నెల 1వ తారీఖు అనమాట. అండ్ మన నెక్స్ట్ డ్యూ వచ్చేసి 1వ నెల 2వ తారీఖు అయితే అప్డేట్ అయిందనమాట. సో దీన్ని కూడా మనం ప్రాపర్గా లాజిక్ని క్రియేట్ చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా దీన్ని మనం పెర్ఫామ్ కూడా అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మళ్ళీ ప్రోగ్రాంలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మళ్ళీ మనం ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు క్లియర్ లోన్ ఉంది కదా ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ని కూడా అయితే రాయాలి. అండ్ సింపుల్గా మనం ఈ క్లియర్ లోన్కి సంబంధించిన ఫంక్షన్ నేమ్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్ దానిలాగానే టాప్లోకి వెళ్ళిపోయి మెయిన్ ఫంక్షన్ పైన ఈ ఫంక్షన్కి సంబంధించిన ఈ ఫంక్షన్ కూడా అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? సో ఎప్పుడైతే మనం లోన్ని క్లియర్ చేయాలనుకుంటున్నామో దీనికి కూడా మనం లోన్ ఐడిని అయితే తెలుసుకోవాలన్నమాట. సో మళ్ళీ మనం టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా మనం టాప్లోకి వెళ్దాం. ఈ పర్టికులర్ లైన్ని ఇక్కడ వరకు కాపీ చేసుకుందాం. అండ్ బాటంలోకి వెళ్ళి దీని కింద మనం సింపుల్గా ఆ పర్టికులర్ కోడ్ను కూడా అయితే పేస్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం లోన్ ఐడిని అడుగుతున్నాం. అండ్ లోన్ ఐడి వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం లోన్ కూడా అయితే ఫైండ్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా లోన్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ఫైండ్ లోన్ ఉంటుంది కదా ఈ ఫంక్షన్ మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం. అండ్ దీంట్లోకి మనం మన డేటాను పంపిద్దాం. అండ్ దాంతోపాటు మనం ఏదైతే ఇప్పుడు లోన్ ఐడిని ఇన్పుట్లకు తీసుకున్నామో దాన్ని కూడా అయితే పంపిద్దాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో సేమ్. సో మళ్ళీ మనం టాప్లోకి వెళ్దాం. సో మళ్ళీ మనకి సేమ్ లాజిక్ రిపీట్ అవుతుంది కాబట్టి వీటిని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం.
అండ్ బాటంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ లాజిక్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం. కానీ ఇక్కడ మనకి నెక్స్ట్ డ్యూ అయితే అవసరం లేదు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఎప్పుడైతే మనం లోన్ ఐడిని అడిగామో నెక్స్ట్ మనం లోన్ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేసామో అప్పుడు మనకి లోన్ ఉందా లేదని అయితే వెతుకుతున్నాం. లోన్ లేకపోతే మనకి ఈ పర్టికులర్ లాజిక్ అయితే ట్రూ అవుతుంది. అండ్ అప్పుడు మనం లోన్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని చూపిస్తాం. ఒకవేళ లోన్ ఉన్నట్లయితే లోన్ స్టేటస్ని మనం చెక్ చేస్తున్నాం, అది క్లియర్ అయిందా లేదా అని. ఒకవేళ క్లియర్ అయిపోయినట్లయితే లోన్ ఆల్రెడీ క్లియర్డ్ అనే మెసేజ్ని చూపిస్తున్నాం. ఒకవేళ క్లియర్ అవ్వనప్పుడు మనకి కర్సర్ అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. అండ్ స్టార్టింగ్ మనం యూజర్కి ఏం డిస్ప్లే చేయాలి, ఎప్పుడైతే మనకి లోన్ క్లియర్ చేసుకోవాలనుకుంటాడో అప్పుడు సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ని అయితే మనం చూపించాలి. సో దానికోసం మనం బ్యాలెన్స్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్లో లోన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ దీంట్లో ఉండే బ్యాలెన్స్ని మనం సింపుల్గా యాక్సెస్ చేసి యూజర్కి మనం డిస్ప్లే అయితే చేయాలి. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ని మనం డిస్ప్లే చేసిన తర్వాత యూజర్కి ఎంత అమౌంట్ని నువ్వు పే చేయాలనుకుంటున్నావో ఆ అమౌంట్ని కూడా అయితే మనం అడగాలి. అండ్ అమౌంట్ని అడుగుతున్నాం కాబట్టి ట్రై బ్లాక్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ అమౌంట్ని తీసుకోవడానికి ఏఎంటీ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ ఇంటీజర్ అమౌంట్ని తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్లో మనం అమౌంట్ని అయితే తీసుకుందాం. లైక్ యూజర్ని మనం ఎంటర్ అమౌంట్ టు క్లియర్ అనే మెసేజ్ని చూపించి ఇక్కడ మనం నువ్వు పార్షియల్గా క్లియర్ చేయాలనుకుంటున్నావా ఆర్ ఫుల్గా క్లియర్ చేయాలనుకుంటున్నావా అని ఇక్కడ మనం ఒక మెసేజ్ని కూడా అయితే పెడదాం. ఫుల్ ఆర్ పార్షియల్ అని అయితే అడుగుదాం అనమాట. అంటే యూజర్ ఒకవేళ ఫుల్ అమౌంట్ని ఇచ్చినా మనం ఫుల్గా క్లియర్ చేసేయాలి. ఒకవేళ మనకి ఫుల్ అమౌంట్ నుంచి కాకుండా హాఫ్ అమౌంట్ని ఆర్ ఎనీ అదర్ అమౌంట్ని ఇచ్చినా సరే దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ఇక్కడ మనం లాజిక్ని అయితే రాయాలన్నమాట. అండ్ దాని నెక్స్ట్ మనం యాక్సెప్ట్ బ్లాక్ యూజ్ చేసి ఏదైనా వాల్యూ ఎర్రర్ వచ్చినట్లయితే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇన్వాలిడ్ అమౌంట్ అని చెప్తే సరిపోద్ది అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం న్యూ లైన్ కూడా అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా రిటర్న్ చేస్తే సరిపోద్ది. అండ్ దాని నెక్స్ట్ మనం ఆల్రెడీ యూజర్ అమౌంట్ కూడా మనకి ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మనం అమౌంట్ ఏదైతే మనకి యూజర్ ఇక్కడ ఎంటర్ చేస్తాడో ఆ పర్టికులర్ అమౌంట్. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం ఈ పర్టికులర్ లోన్స్లోకి అయితే వెళ్దాం. అండ్ మనం ఈ పర్టికులర్ 1001 ఐడిని చెక్ చేసినట్లయితే బ్యాలెన్స్ ఇక్కడ మనకి 9,80,000 రూపీస్ అయితే ఉంది. అండ్ యూజర్కి ఇక్కడ మనం నువ్వు పార్షియల్గా క్లియర్ చేయొచ్చు ఆర్ నువ్వు ఫుల్గా క్లియర్ చేయొచ్చు అని ఈ విధంగా అయితే చెప్పాం. కానీ యూజర్ ఏదైతే మనకి ఇస్తాడో ఈ పార్షియల్ అమౌంటా లేదా ఫుల్ అమౌంటా అని ఇక్కడ మనం లాజిక్ని అయితే చెక్ చేయాలి. సో దానికోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ ఒకవేళ మనకి డబల్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం లోన్లో యాక్సెస్ చేద్దాం. లైక్ లోన్లో ఏదైతే మనకి బ్యాలెన్స్ ఉందో అది మనకి ఇక్కడ యూజర్ ఇచ్చిన అమౌంట్కి ఈక్వల్ అయినట్లయితే ఇక్కడ మనకి ఫుల్గా క్లియర్ చేస్తున్నట్లు అనమాట. సో దానికోసం మనం పే డేట్ అని ఇక్కడ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. అండ్ సేవ్ డేట్ ఉంది కదా ఆ సేవ్ డేట్ని మనం ఇన్పుట్ లెక్క అయితే తీసుకుందాం. సో సేవ్ డేట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి ఇప్పుడు మనం ఇన్పుట్ని తీసుకోవడానికి ఇక్కడ మనం మెసేజ్ని కూడా అయితే అడగాలి కదా. లైక్ ఎంటర్ పేమెంట్ డేట్ అండ్ ఫార్మాట్ని మనం DDMMYYY అనేది చెప్దాం అనమాట. అండ్ యూజర్ నుంచి మనం ఆ ఫుల్ అమౌంట్ని ఏదైతే క్లియర్ చేశాడో ఆ డేట్ని కూడా అయితే మనం ఇన్పుట్ లెక్క తీసుకుంటున్నాం. అండ్ లోన్ హిస్టరీలో కూడా అప్డేట్ చేయాలి కాబట్టి లోన్లో ఉండే హిస్టరీని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం డాట్ ఎపెండ్ని యూజ్ చేసి సో ఇక్కడ మనం కామా కాదు డాట్ యూజ్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ మెథడ్లో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో డిక్షనరీని అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ డేట్ అని ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసి దీంట్లో మనం యూజర్ పే చేసిన పే డేట్ని అయితే పెడదాం. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకున్నాం కదా డేట్ని, ఆ డేట్ని అయితే మనం ఇక్కడ పెట్టాం అనమాట. అండ్ దాంతోపాటు మనం కామాతో సెపరేట్ చేసి సింగిల్ క్వాట్స్ యూజ్ చేసి ఇంకో ప్రాపర్టీని క్రియేట్ చేయబోతున్నాం విచ్ ఈజ్ అమౌంట్ అనమాట. ఎందుకంటే ఎంత అమౌంట్ పెట్టాడు కూడా మనం అక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి అమౌంట్ను మనం సింపుల్గా AMT అని చెప్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఈ పర్టికులర్ లైన్ మీకు అర్థం అవ్వలేదు అని అయితే నేను అనుకుంటున్నాను. లైక్ మనం సింపుల్గా స్టార్టింగ్ యూజర్ ఏదైతే మనకి అమౌంట్ ఇచ్చాడో ఆ అమౌంట్ను మనకి ఏదైతే మన లోన్ బ్యాలెన్స్లో ఉందో ఎంటైర్ అమౌంట్ని ఇచ్చాడు లేదని అయితే చెక్ చేసాం అనమాట. ఒకవేళ ఎంటైర్ అమౌంట్ని ఇచ్చినట్లయితే యూజర్ నుంచి డేట్ తీసుకుంటున్నాం. సో దట్ మనం సేఫ్ డేట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. అండ్ దాంట్లో మనం ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేసాం కాబట్టి ఇది మనకి పారామీటర్లకు అయితే వెళ్తుంది అనమాట. అండ్ యూజర్ ఇచ్చిన డేట్ని మనం ఒకవేళ సేఫ్ డేట్ అయినట్లయితే ఈ ఫార్మాట్లో ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఆ పర్టికులర్ డేట్ వచ్చేసి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది.
అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా లోన్ హిస్టరీలోకి ఏదైతే మనకి యూజర్ అమౌంట్ ఇచ్చాడో ఆ పర్టికులర్ అమౌంట్ని, దాంతోపాటు ఏదైతే యూజర్ డేట్ని ఇస్తాడో ఆ పర్టికులర్ డేట్ని కూడా ఎపెండ్ అయితే చేసాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం లోన్ స్టేటస్ను కూడా క్లియర్లోకి అయితే చేంజ్ చేయాలి. అండ్ దీని లాజిక్ని మనం ఆల్రెడీ ఈఎంఐని పే చేసేటప్పుడు ఈ లాజిక్ని క్రియేట్ చేసాం కాబట్టి, అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం ఈ 4 లైన్స్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లోన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మనకి <0 అవుతుందో అప్పుడు మనం స్టేటస్ని క్లియర్ చేసి బ్యాలెన్స్ని అండ్ టెన్యూర్ని 0కి సెట్ చేసాము. ఆ లైన్స్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం బాటంలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఫుల్ అమౌంట్ని క్లియర్ చేసేటప్పుడు దాన్ని మనం మళ్ళీ యూజ్ చేయడానికి ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం అనమాట. అండ్ దాంతోపాటు మనం బాటంలో సక్సెస్ మెసేజ్ని కూడా ఈ విధంగా లోన్ క్లియర్డ్ అని చూపించిన తర్వాత దీని కిందన మనం ఎల్ఇఫ్ అని ఇంకో లాజిక్ని కూడా అయితే రాయాలన్నమాట. అండ్ ఈ ఎల్ఇఫ్ లాజిక్ని మనం ఎందుకు రాస్తున్నాం, సో పార్షియల్ క్లియరెన్స్ కోసం అనమాట. సో దానికోసం మనం యూజర్ ఏదైతే మనకి అమౌంట్ ఇస్తాడో, లైక్ ఇక్కడ మనం ట్రై బ్లాక్లో చూడొచ్చు, ఆ పర్టికులర్ అమౌంట్ మనకి లెస్ దాన్ ఏదైతే మనకి లోన్స్లో ఏదైతే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్లో ఉందో ఆ బ్యాలెన్స్ కంటే తక్కువ ఇచ్చినట్లయితే, అండ్ దాంతోపాటు మనం ఇంకో లాజిక్ని కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అండ్ ఎండ్ యూజ్ చేసి ఏదైతే యూజర్ అమౌంట్ ఇస్తాడో దాన్ని మనం పర్సంటేజ్ యూజ్ చేసి లోన్ అండ్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి దీంట్లో ఉండే ఈఎంఐతో మనం మాడ్యులర్ ఫంక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. ఒకవేళ <0 అవుతానే అప్పుడు మనం ఆ పర్టికులర్ అమౌంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అండ్ ఈ పర్టికులర్ లాజిక్కి అర్థం ఏంటో ఒకసారి అయితే మనం చూసేద్దాం. ఎగ్జాంపుల్ మనం ఈ పర్టికులర్ loans.jsonలోకి వెళ్ళినట్లయితే రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 9,80,000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ యూజర్ వచ్చేసి 80,000 రూపీస్ని పార్షియల్గా క్లియర్ చేద్దామని అయితే అనుకున్నాడు అనమాట. అండ్ అప్పుడు మనకి యూజర్ అమౌంట్ ఇస్తాడు కాబట్టి అది మనకి అమౌంట్లో స్టోర్ అవుతుంది. సో ఈ లైన్ మనకి హెల్ప్ చేస్తుంది అమౌంట్ తీసుకోవడానికి. అండ్ అది మనకి పార్షియల్ లోన్ క్లియరెన్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే లోన్ అమౌంట్ 9,80,000 రూపీస్ ఉంది, అమౌంట్ మనకి 80,000 ఎంటర్ చేశాడు కాబట్టి ఈ లైన్ మనకి ట్రూ అవుతుంది. అండ్ దాంతోపాటు మనం ఇంకో లాజిక్ని అయితే ఇక్కడ ఫైండ్ చేస్తున్నాం కదా, ఆ లాజిక్ ఏంటి, సో యూజర్ ఏదైతే మనకి 80,000 ఇచ్చాడో ఆ పర్టికులర్ 80,000 మనం ఈఎంఐ ఏదైతే మనకి 10,000 ఉందో దాంతో మనం మాడ్యులర్ ఫంక్షన్ అయితే చేసాం అనమాట. అండ్ అప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చినట్లయితే అప్పుడు మనకి ఈ కండిషన్ అయితే ట్రూ అవుతుంది. అండ్ దీన్ని మనం ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే మీరు దీంట్లో అయితే చూడొచ్చు. అండ్ ఒకవేళ పార్షియల్గా క్లియర్ చేసేటప్పుడు 80,000 కాకుండా 79,000 అని ఇచ్చినట్లయితే అప్పుడు మనం 79,000 కూడా యాక్సెప్ట్ అయితే చేస్తాం. కానీ 79,999 అని ఇచ్చినట్లయితే ఆ 999 మనకి అక్కడ మనకి డిస్టర్బెన్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అంటే మనకి రిమైండర్లో ఏదో ఒక ఇంటిజర్ వాల్యూ వచ్చేటట్లయితే చేస్తుంది అనమాట. అండ్ అప్పుడు మనకి ఈ పర్టికులర్ లైన్ అయితే మనకి ఫాల్స్ అయిపోతుంది. అండ్ అప్పుడు మనం ఆ పర్టికులర్ అమౌంట్ని డిడక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ మనం ఈ లాజిక్ని అయితే చెక్ చేస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా మంత్స్ రెడ్యూస్డ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మంత్స్ని రెడ్యూస్ చేయాలి కాబట్టి యూజర్ ఇచ్చిన అమౌంట్ని మనం డబల్//బై యూజ్ చేసి లోన్లో ఏదైతే మనకి ఈఎంఐ ఉందో సో దాన్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ లైన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం 80,000 రూపీస్ని పే చేయాలి అనుకునేటప్పుడు ఈ అమౌంట్ మనకి 80,000 అవుతుంది. అండ్ లోన్ ఈఎంఐ ఎంత మనకి 10,000. అంటే మనకి ఈ పర్టికులర్ లైన్కి ఎంత మనకి వాల్యూ వస్తుంది 8 అనమాట. ఎందుకంటే 80,000 డివైడెడ్ బై 10,000 అనమాట. సో దట్ మనకి 8 వస్తుంది. అండ్ మంత్స్ రెడ్యూస్డ్లో మనం 8 మంత్స్ని అయితే పెడతాం అనమాట. అండ్ దీన్ని మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మనం టెన్యూర్ని అయితే అప్డేట్ చేయాలి. లైక్ ఇక్కడ మనం టెన్యూర్ని 90కి చేంజ్ చేయాలి కాబట్టి ఈ 98 నుంచి మనం 8ని అయితే రెడ్యూస్ చేస్తాం అనమాట. సో దానికోసం మనం ఇక్కడ దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం పే డేట్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ డేట్ను కూడా ఇక్కడ మనం వేరియబుల్ లెక్క క్రియేట్ చేద్దాం. సో దట్ మనం యూజర్ నుంచి ఈ పార్షియల్ క్లియరెన్స్ డేట్ను కూడా తీసుకోవడానికి సింపుల్గా మనం సేఫ్ డేట్ ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ దీంట్లో మనం యూజర్కి ఎంటర్ పేమెంట్ డేట్ అని చెప్పి ఇక్కడ మనం ఫార్మాట్ని అయితే పెడదాం. సో సింపుల్గా మనం DDMMYYY అని చెప్దాం. అండ్ యూజర్కి మనం డేట్ని అయితే అడిగాం. అండ్ ఆ పే డేట్లోకి మనకి డేట్ వచ్చిన తర్వాత సింపుల్గా మనం లోన్ దీంట్లో మనం సింపుల్గా హిస్టరీని టార్గెట్ చేద్దాం. హిస్టరీలోకి ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ లోన్ని మనం పార్షియల్గా క్లియర్ చేసామో దాన్ని మనం ఎపెండ్ కూడా అయితే చేయాలన్నమాట. సో సింపుల్గా మనం ఎపెండ్ చేసేద్దాం, అది కూడా ఒక డిక్షనరీ ఫార్మాట్లో. అండ్ దీంట్లో మనకి డేట్ ఉంటుంది, కాలన్ యూజ్ చేసి పే డేట్ని మనం పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి
నెక్స్ట్ మనం అమౌంట్ను కూడా అయితే పెట్టాలి. డబల్ కోట్స్లో మనం అమౌంట్ అని చెప్పి ఇక్కడ మనం ఏదైతే యూజర్ మనకి అమౌంట్ ఇస్తాడో ఆ పర్టికులర్ అమౌంట్ని పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం లోన్ బ్యాలెన్స్ను కూడా రెడ్యూస్ చేయాలి కాబట్టి లోన్లో ఉండే బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం యూజర్ ఇచ్చిన అమౌంట్ అయితే రెడ్యూస్ చేద్దాం అనమాట. అండ్ యూజర్ 80,000ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి 9,80,000 నుంచి మనం సింపుల్గా 80,000 రూపీస్ని అయితే రెడ్యూస్ చేసాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం లోన్ టెన్యూర్ను కూడా తగ్గించాలి కాబట్టి ఇక్కడ మనం లోన్ స్క్వేర్ బ్రాసెస్లో మనం టెన్యూర్ని తగ్గించడానికి మైనస్ ఈక్వల్స్ టు మంత్స్ ఏవైతే ఇప్పుడు మనం రెడ్యూస్ చేసామో ఆ పర్టికులర్ వేరియబుల్ని అయితే అసైన్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం సక్సెస్ మెసేజ్ని చూపించడానికి పార్షియల్ క్లియరెన్స్ డన్ అని అయితే చూపెడదాం. అండ్ మనం అమౌంట్ ఎంతైతే పే చేసామో ఆ పెయిడ్ అమౌంట్ను కూడా డిస్ప్లే చేయడానికి ఇక్కడ మనం సింపుల్గా AMT అని అమౌంట్ను కూడా అయితే డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం రిమైనింగ్ అమౌంట్ని దాంతోపాటు మనం ఏదైతే మనకి రిమైనింగ్ టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్ని అయితే మనం డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం రిమైనింగ్ బ్యాలెన్స్ అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్లో సింపుల్గా మనం లోన్లో ఉండే ఆ పర్టికులర్ బ్యాలెన్స్ని టార్గెట్ చేద్దాం. అండ్ దాంతోపాటు కామాతో సెపరేట్ చేసి న్యూ టెన్యూర్ ఏదైతే మనకు ఉంటుందో లైక్ అప్డేటెడ్ టెన్యూర్ అని చెప్పొచ్చు, టెన్యూర్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయడానికి ఇక్కడ కూడా మనం సింపుల్గా లోన్లో ఉండే ఆ పర్టికులర్ కొత్త టెన్యూర్ని కూడా అయితే మనం డిస్ప్లే చేద్దాం. అండ్ మంత్స్ కాబట్టి ఇక్కడ మనం మంత్స్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఒకవేళ మనకి పార్షియల్ క్లియరెన్స్ కూడా కాకుండా యూజర్ ఎప్పుడైతే మనకి అమౌంట్ ఇస్తాడో అది ఒకవేళ ఇన్వాలిడ్ అమౌంట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, లైక్ మనం దాన్ని ఇన్వాలిడ్ అమౌంట్ కింద కూడా డిస్ప్లే చేయాలి. సో అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ని అయితే యూజ్ చేద్దాం. సో దట్ మనం సింపుల్గా ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి మనం ఇన్వాలిడ్ అమౌంట్ అనేది డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం సింపుల్గా మస్ట్ మ్యాచ్ బ్యాలెన్స్ ఒకవేళ మనకి ఫుల్ అయితే ఫుల్ అని చెప్పాలి, ఆర్ మనకి బి మల్టిపుల్ ఆఫ్ EMI అని చెప్పి ఇక్కడ మనం పార్షియల్ అవుతుంది కాబట్టి పార్షియల్ అని అయితే చెప్దాం అనమాట. ఇక్కడ మనం ఈ పర్టికులర్ మెసేజ్లో లైక్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఏదైతే మనకి ఇన్వాలిడ్ అమౌంట్ ఇస్తాడో అప్పుడు మనం ఎయిదర్ ఫుల్ అమౌంట్ని అయితే పెట్టుకోవాలి మనం క్లియర్ చేయాలనుకునేటప్పుడు, లేదా మనం ఏదైతే మన దగ్గర EMI అమౌంట్ ఉందో దాన్ని మల్టిపుల్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ విధంగా కూడా మనం అమౌంట్ ఇవ్వచ్చు. అండ్ అప్పుడు మనం పార్షియల్ క్లియరెన్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ మెసేజ్ని మనం డిస్ప్లే చేసిన తర్వాత సింపుల్గా మనం రిటర్న్ అని చెప్పినట్లయితే మళ్ళీ ప్రోగ్రామ్ మనకి మన నావిగేషన్ మెనూ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆపరేషన్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ డేటా అనే ఫంక్షన్ని కాల్ చేసి సింపుల్గా మనం డేటాని సేవ్ కూడా అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం డేట్ కాదు డేటా అని చెప్పాలి. అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లాజిక్ని రాసాం కదా, ఇది కూడా మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ మళ్ళీ మనం ఫైల్ని రన్ చేద్దాం. ఆప్షన్ 3ని అయితే చూజ్ చేసుకుందాం. సో క్లియర్ లోన్కి 1001 అని అయితే చెప్దాం. అండ్ ఫుల్ ఆర్ పార్షియల్ క్లియరెన్స్ అని అయితే చెప్తుంది. ఈవెన్ మన బ్యాలెన్స్ లెఫ్ట్ అమౌంట్ను కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసాం. అండ్ ఈసారి మనం 80,000 రూపీస్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇక్కడ మనకి డేట్ని అడుగుతుంది. సో 10/01/2026 అని అయితే చెప్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనకి సక్సెస్ఫుల్గా పార్షియల్ క్లియరెన్స్ డన్ అని చూపించింది. పెయిడ్ అమౌంట్ వచ్చేసి 80,000 రూపీస్ అని చూపించింది. రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 9 lakh ఉంది. టెన్యూర్ వచ్చేసి 90 monthsకి అయితే చేంజ్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే డేటా చూపించిందో అది కూడా ఇక్కడ మనకి అప్డేట్ అయిందో లేదో చూద్దాం. సో దీంట్లో మనకి టెన్యూర్ 90కి చేంజ్ అయింది, బ్యాలెన్స్ కూడా చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ ఏదైతే ఉందో ఇది మనకి సెకండ్ దీనికైతే ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఈ డేట్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే మనం లోన్ని క్లియర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు అనమాట. సో ఈఎంఐని పే చేసినప్పుడు మాత్రమే మనం ఈ డేట్ని అయితే అప్డేట్ చేస్తాం. నార్మల్ క్లియరెన్స్లో మనం ఈ డేట్ని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం మన థర్డ్ క్లియర్ లోన్ అనే ఈ పర్టికులర్ లాజిక్ని కూడా అయితే రాసేసాం. అండ్ రిమైనింగ్ మనకి ఓన్లీ ఒక్కటే ఉంది కాబట్టి ఈ వ్యూ పేమెంట్ హిస్టరీ ఉంది కదా, దీని లాజిక్ని కూడా అయితే రాసేద్దాం. ఇది కూడా మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. సో సింపుల్గా మనం వ్యూ హిస్టరీ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ టాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం మన ఫైల్ అండ్ ఫంక్షన్ కూడా అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫైనల్ ఫంక్షన్లో మనం స్టార్టింగ్ ఏం చేయాలి, ఎప్పుడైతే మనం హిస్టరీని చూడాలనుకుంటున్నామో ట్రై బ్లాక్ని యూజ్ చేద్దాం. సో ఎటువంటి ఎర్రర్స్ రాకుండా
లోన్ ఐడిని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం లోన్ ఐడి ఈక్వల్స్ టు ఇంటిజర్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం. లైక్ మీరు కావాలంటే టాప్ నుంచి ఆ లైన్ అక్కడ నుంచి మీరు కాపీ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఎంటర్ యువర్ లోన్ ఐడి అని మనం యూజర్ని అయితే అడుగుదాం. అండ్ దాంతోపాటు ఎక్సెప్ట్ బ్లాక్ను కూడా యూజ్ చేసి ఏదైనా వాల్యూ ఎర్రర్ వచ్చినట్లయితే సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇన్వాలిడ్ ఐడి అని అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ దాంతోపాటు సింపుల్గా మనం రిటర్న్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఒకవేళ లోన్ ఐడి మనకి ప్రాపర్గా ఇచ్చినట్లయితే సింపుల్గా మనం లోన్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి మన ఫైండ్ లోన్ అనే ఫంక్షన్ రాసాం కదా, దీంట్లో మనం మన డేటాను పంపేద్దాం, కామాతో సెపరేట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే లోన్ ఐడిని అయితే వేరియబుల్లో స్టోర్ చేసాం కదా ఆ ఐడిని కూడా అయితే పంపేద్దాం అనమాట. అండ్ మన లోన్ డేటా మొత్తం ఈ వేరియబుల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఆ లోన్ ఉందా లేదా అని కూడా అయితే చెక్ చేయాలి. సో ఇఫ్ అని యూజ్ చేసి ఇఫ్ నాట్ లోన్, ఒకవేళ ఆ పర్టికులర్ లోన్ లేనట్లయితే సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి మనం లోన్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని అయితే డిస్ప్లే చేద్దాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ లోన్ ఉన్నట్లయితే అప్పుడు మనకి కర్సర్ ఎక్కడికి వస్తుంది అండ్ అప్పుడు మనం సింపుల్గా దీన్ని ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని స్టార్టింగ్ మనం ఒక న్యూ లైన్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం పేమెంట్ హిస్టరీని అయితే డిస్ప్లే చేయాలి. సో సింపుల్గా మనం పేమెంట్ హిస్టరీ అని చెప్పి ఫర్ లోన్ ఐడి అని చెప్పి ఆ పర్టికులర్ లోన్ ఐడిని ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. సో లోన్లో ఉండే లోన్ ఐడి అనే ప్రాపర్టీ అండ్ దాంతోపాటు నేమ్ను కూడా అయితే మనం పక్కన డిస్ప్లే చేద్దాం. సో ఐఫిన్ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా లోన్లో ఉండే యూజర్ నేమ్ కాబట్టి నేమ్ అని కూడా అయితే ఇక్కడ మనం ప్రాపర్టీ నేమ్ అయితే పెడదాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఈచ్ ఇండివిజువల్ హిస్టరీలో ఉండే ఆ పర్టికులర్ పేమెంట్ని మనం పి అని అయితే అనుకుందాం. అండ్ ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం లోన్లో ఉండే ఆ హిస్టరీని టార్గెట్ చేయాలి. సో సింపుల్గా మనం హిస్టరీని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ కాలన్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏదైతే మనకి పేమెంట్ హిస్టరీ ఉంటుందో దాన్ని ఇప్పుడు మనం ప్రింట్ అయితే చేయాలన్నమాట. స్టార్టింగ్ మనం డేట్ అని చెప్దాం. సో డేట్లో మనం సింపుల్గా ఏదైతే మనకి ఇండివిజువల్ ఆ పర్టికులర్ పేమెంట్ డిక్షనరీ ఉంటుందో దాన్ని మనం పి అనుకున్నాం. స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి దాంట్లో ఉండే డేట్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ ఐఫిన్ యూజ్ చేసి మనం అమౌంట్ను కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి అమౌంట్ అని పెట్టి కాలన్ యూజ్ చేసి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్లో ఇండివిజువల్ పి పేమెంట్ హిస్టరీ కోసం అండ్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి దాంట్లో ఉండే అమౌంట్ అనమాట. అంటే ఏం మనం చేస్తున్నామో దీంట్లో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం ఏదైతే హిస్టరీ ఉందో దీంట్లో మనం పి అంటే మనకి ఈ పర్టికులర్ ఇండివిజువల్ డిక్షనరీ అనమాట. సో దాంట్లో ఉండే డేట్ని చూపిస్తున్నాం అండ్ అమౌంట్ను కూడా అయితే మనం చూపిస్తున్నాం అనమాట. సో దానికోసం మనం ఈ పర్టికులర్ ఫర్ లూప్ని యూజ్ చేసి ఈ లైన్ కూడా అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన సో దీన్ని మనం అడ్జస్ట్ చేసేద్దాం. అండ్ దీని కిందన మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడం కోసం న్యూ లైన్ తీసుకుందాం, ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకుందాం. అండ్ ఇక్కడ మనం బ్యాలెన్స్ రిమైనింగ్ అని చూపించి ఇక్కడ మనం ఏదైతే మన లోన్లో బ్యాలెన్స్ ఉంటుందో ఆ పర్టికులర్ బ్యాలెన్స్ని డిస్ప్లే చేద్దాం. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం మళ్ళీ ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకొని స్టేటస్ని కూడా చూపించాలి కాబట్టి లోన్ స్టేటస్ని మనం సింపుల్గా చూపించడానికి ఫ్లవర్ బ్రాసెస్లో ఆ పర్టికులర్ లోన్లో ఉండే మన దగ్గర స్టేటస్కి ఏదైతే వాల్యూ అసైన్ ఉందో దాన్ని కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి లోన్లో ఏదైతే మనకి స్టేటస్ ఉందో ఆ పర్టికులర్ స్టేటస్ మనకి ఒకవేళ డబల్ ఈక్వల్స్ టు ఆన్ గోయింగ్ అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి మనం నెక్స్ట్ ఈఎంఐ డేట్ని కూడా చూపించడానికి ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టుకుందాం. అండ్ దీన్ని మనం నెక్స్ట్ ఈఎంఐ డ్యూ అని చెప్పి ఆ పర్టికులర్ డ్యూని డిస్ప్లే చేద్దాం. లైక్ లోన్లో ఉండే ఏదైతే మనకి నెక్స్ట్ డ్యూ ఉందో ఆ ప్రాపర్టీని ఇక్కడ మనం యాక్సెస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం న్యూ లైన్ తీసుకొని రిమైనింగ్ టెన్యూర్ ఎంతైతే ఉందో ఆ పర్టికులర్ రిమైనింగ్ టెన్యూర్ని కూడా మనం యూజర్కి అయితే డిస్ప్లే చేద్దాం. సో టెన్యూర్ని యాక్సెస్ చేయడానికి లోన్లో ఏదైతే మనకి టెన్యూర్ అనే ప్రాపర్టీ ఉందో ఆ పర్టికులర్ టెన్యూర్ని యాక్సెస్ చేసాం. అండ్ పక్కన మనం మంత్స్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం అన్ని ఫంక్షన్స్కి సంబంధించిన లాజిక్ని అయితే రాసేసాం. ఫైనల్గా మనం ఈ వ్యూ హిస్టరీ ఉంది కదా దీని లాజిక్ కూడా మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేసేద్దాం. సో ఫైల్ని సేవ్ చేద్దాం.
అండ్ దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. సో రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎంటర్ చాయిస్ అని అడుగుతుంది. నెంబర్ 4 అని చెప్దాం. లోన్ ఐడి అయితే ఇద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పేమెంట్ హిస్టరీ మొత్తాన్ని మనకి ఈ విధంగా డిస్ప్లే చేసింది. ఐడిని చూడొచ్చు, ఈవెన్ మనం నేమ్ని చూడొచ్చు. రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 9 lakh ఉంది. స్టేటస్ ఆన్ గోయింగ్లో ఉంది. నెక్స్ట్ ఈఎంఐ డేట్ వచ్చేసి మనకి ఎక్కడైతే డిస్ప్లే చేసింది, రిమైనింగ్ టెన్యూర్ని కూడా మనం ఎక్కడైతే డిస్ప్లే చేసాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ లోన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్గా. అండ్ మనకి ఏదైతే క్లియర్డ్ అనే ఆ పర్టికులర్ లాజిక్ ఉందో ఆ క్లియర్డ్ లాజిక్ కూడా మనకి వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో మనం ఆప్షన్ 3ని చూస్ చేసుకుందాం. సో లోన్ ఐడిని మనం 1001 అని చెప్దాం. సో ఇక్కడ మనం అమౌంట్ని 9 lakh ఉంది కదా మనకి. సో 9 lakh అయితే ఎంటర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి డేట్ నడుతుంది. సో సింపుల్గా మనం 20/02/2025 అని అయితే ఇద్దాం. సో 2026 అని అయితే ఇద్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి లోన్ క్లియర్డ్ అనే సక్సెస్ మెసేజ్ని అయితే మనం చూడొచ్చు. అండ్ క్లియర్ అయిందా లేదా కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఆప్షన్ 4ని అయితే చూస్ చేసుకుందాం. లోన్ ఐడిని కూడా అయితే ఎంటర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే రిమైనింగ్ బ్యాలెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మన పేమెంట్ హిస్టరీని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ స్టేటస్ని కూడా మనం క్లియర్డ్ అని అయితే చూడొచ్చు. అండ్ ఈవెన్ మనం మన ఫైల్లోకి మాన్యువల్గా వెళ్ళి కూడా అయితే చెక్ చేద్దాం. లైక్ ఇక్కడ మనం రిమైనింగ్ బ్యాలెన్స్ 0 అయిపోయింది, టెన్యూర్ మనకి 0 అయిపోయింది, స్టేటస్ కూడా మనకి క్లియర్డ్కి అయితే చేంజ్ అయింది. సో సక్సెస్ఫుల్గా మనం అన్ని లాజిక్స్ని చాలా ప్రాపర్గా అండ్ ప్రాక్టికల్గా ఒక్కొక్క దీని గురించి మనం తెలుసుకుంటూ ఈ పర్టికులర్ లోన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్రాజెక్ట్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ మీ మైండ్లో ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు కింద కమెంట్లో అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.